నమస్తే, వెల్కమ్ టు మ్యాప్ టీవీ. ఈరోజు మన అతిథులు ప్రముఖ ఆడిటర్ మరియు రచయిత ఈశ్వర ప్రగడ హరిబాబు గారితో ఈరోజు మన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నా మొదటి ప్రశ్న, మీరు రాజ్యాంగం మీద ఒక గ్రంథం రాశారు సార్. ఆ గ్రంథంలో ఏం రాశారంటే ఈ దేశాన్ని రాష్ట్రపతి పరిపాలించాలని ప్రతిపాదించారు. అది ఎలా సాధ్యం? మనకి 1947లో స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో లాస్ట్ బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ఆయన రాజ్యాంగ సభలో నెహ్రూని ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు. లార్డ్ మౌంట్ బ్యాటన్కి తెలిసింది కూడా అంతవరకే. ఎందుకనంటే బ్రిటన్ రాజకీయ వ్యవస్థ ప్రకారంగా ప్రధానమంత్రి పరిపాలించాలి. అక్కడ కింగ్ కానీ క్వీన్ కానీ ఓన్లీ నామమాత్ర హెడ్స్ తప్పితే పరిపాలన చేసేది ప్రధానమంత్రి. ఆయనకు తెలిసింది ఆ విద్య కాబట్టి భారతదేశంలో కూడా రాజ్యాంగ సభ నందు జవహర్లాల్ నెహ్రూ చేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు 1947లో. మరి అప్పటికి రాజ్యాంగం లేదు కదా, రాజ్యాంగం లేదు, రాష్ట్రపతి లేడు, పార్లమెంట్ కూడా లేదు. రాజ్యాంగం 1950లో వచ్చింది. అందువల్ల 1950లో రాజ్యాంగంలో ఏం ఉండబోతున్నది అన్న సంగతి 1947లో తెలిసే అవకాశం లేదు. కానీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత రాజ్యాంగంలో చూస్తే ఏముంది అంటే ఇవాళ బ్రిటిష్లో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్స్ కన్నా కూడా గొప్ప రాజ్యాంగాన్ని మనకి అంబేద్కర్ రచించి అప్పచెప్పాడు. భారత రాజకీయ వ్యవస్థ బ్రిటిష్ రాజకీయ వ్యవస్థకు నకలు కాదు. ఇది ఆస్ట్రేలియా, అమెరికా వంటి అనేక దేశాల రాజ్యాంగాలను, 8 దేశాల రాజ్యాంగాలను మధించి రచించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అందువల్ల ఇది బ్రిటిష్ రాజకీయ వ్యవస్థకు నకలు కాదు. భారత రాజ్యాంగంలో ఏమున్నది అంటే ఆర్టికల్ 53 ప్రకారంగా ఏముంది అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ shall be vested in the President of India. He shall exercise the same either by himself directly or through officers subordinate to him. అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ ప్రైమ్ మినిస్టర్. అతను దాన్ని ఏ విధంగా చేయాలి? హీ కెన్ ఎగ్జిక్యూట్ హిమ్సెల్ఫ్ డైరెక్ట్లీ ఆర్ త్రూ ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్. మరి ఆఫీసర్స్ సబార్డినేట్ టు హిమ్ అంటే ఎవరు అంటే గవర్నర్లో తీసుకోవాలి. రాష్ట్రపతి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేస్తాడు. రాష్ట్రపతి ప్రభుత్వాన్ని రాష్ట్రాలలో గవర్నర్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకని అంటే ఆర్టికల్ 53 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ అన్న విధంగానే ఆర్టికల్ 154 ప్రకారం ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ వెస్టెడ్ విత్ ది గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్, అంతే తప్పితే నాట్ విత్ చీఫ్ మినిస్టర్. మరి వీళ్ళ స్థాయి ఏమిటి అంటారేమో, మరి ప్రధానమంత్రి స్థాయి ఏమిటి అంటారేమో. ఇది ఆర్టికల్ 75 చూడాలి మనం. 75 ఏముంటుందంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ది అడ్వైస్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ అపాయింటెడ్, ఈజ్ నాట్ ఎన్ ఎలక్టెడ్ పర్సన్. And the term of office of prime minister or other ministers shall be during the pleasure of the president. Pleasure. ఇది సాటిస్ఫాక్షన్ కాదు, మరొకటి కాదు. ప్లెజర్ అనడం వల్ల ఏంటి అంటే ఇది అన్క్వశ్చనబుల్ అథారిటీ. అసలు భారతదేశంలో రాష్ట్రపతి తప్పితే ఎన్నికల ద్వారా ఎన్నుకొనబడ్డ అధికారి మరొకడు లేడు లేడు లేడు. మీరు చెప్పండి, ఎవరైనా భారతదేశంలో ఎన్నికల ద్వారా ఎన్నికైన అధికారి ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేడు. ముందుగా అసెంబ్లీకి, పార్లమెంట్కి ఎన్నికలు జరుగుతాయి, లోక్సభకి. తర్వాత అసెంబ్లీ సభ్యులందరూ కలిసి రాజ్యసభ ఎంచుకుంటారు. వీళ్ళందరూ కలిసి ఆర్టికల్ 54 అండ్ 55 దీని కింద రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతిని ఎన్నుకున్న తర్వాత ఎన్నికల పర్వం క్లోజ్. ఆ తర్వాత ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చే మనిషి మరొకడు లేడు. ప్రధానమంత్రి, ఇతర మంత్రులు రాష్ట్రపతి చేత అపాయింట్ చేయబడతారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు గవర్నర్ చేత అపాయింట్ చేయబడతాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, ఆడిటర్ జనరల్, ఎలక్షన్ కమిషనర్ వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి చేత నియమించబడతారు. నియమించబడటమే కాదు,
ఇష్టానుసారంగా తొలగించబడతారు కూడా. దిస్ ఈజ్ ఆర్టికల్ 75. దే కెన్ బి రిమూవ్డ్ ఎట్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ప్లెజర్ అంటే ఇష్టం. మళ్ళీ వీళ్ళ పర్పస్ ఏమిటి, మంత్రివర్గం యొక్క డ్యూటీ ఏమిటి అంటే మీరు ఆర్టికల్ 74 చూడాలి. ఏముంటుందంటే దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎట్ ది యూనియన్. ప్రైమ్ మినిస్టర్ యాజ్ హెడ్ ఆఫ్ ది కౌన్సిల్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ప్రెసిడెంట్. ప్రైమ్ మినిస్టర్ కానీ అదర్ మినిస్టర్స్ కానీ డ్యూటీ ఏంటంటే ఆర్టికల్ 74 ప్రకారంగా టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ ప్రెసిడెంట్. అంటే వీళ్ళు ఎయిడ్ అండ్ అడ్వైజ్, సలహాదారులు సహాయకులే మాత్రమే తప్పితే ఆయన అపాయింట్ చేయడం వల్ల ఉనికిలోకి వచ్చారు. మొట్టమొదటిగా ఎవరు ఎన్నుకోబడ్డారు? ముందుగా ప్రధానమంత్రి వస్తాడా, ముందుగా రాష్ట్రపతి వస్తాడా? అసెంబ్లీకి పార్లమెంట్కి ఎన్నికలైన తర్వాత వీళ్ళందరూ కలిసి ముందు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఆ తర్వాత వీళ్ళందరినీ అపాయింట్ చేస్తారు. అందువల్ల ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ వెస్టెడ్ విత్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఆర్టికల్ 53 చెప్తే, ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఆర్టికల్ 73 చెబుతుంది. మరి రాష్ట్రపతి యొక్క అధికారం దేశవ్యాప్తంగా ఎందుకున్నది అని మీరు అంటున్నారు అంటే యూ షుడ్ సీ ఆర్టికల్ 73. 73లో ఏముంటుందంటే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ద హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం లెక్కలోకి వస్తుంది. 73 ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నప్పుడు రాష్ట్రాల యొక్క భూభాగాలపై కూడా, భూముల మీద కూడా హక్కు ఎవరికి ఉన్నట్టు? సార్వభౌమత్వాధికారం రాష్ట్రపతిది కాబట్టి సార్వభౌమ అంటే సర్వభూమికి. అందువల్ల రాష్ట్రాలలో కూడా భూమి మీద హక్కులు రాష్ట్రపతికి ఉంటాయి తప్పితే మంత్రిమండలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కుటుంబ సభ్యులకి లేకపోతే అస్మదీయులకి భూ కేటాయింపులు, భూ బదలాయింపులు చేయడం చెల్లదు. ఈ భూమి మీద అధికారం రాష్ట్రపతిది. ఏ రాష్ట్రంలో ఉన్న భూమి మీద అధికారం ఆ రాష్ట్రానిదే అయితే మరి కేంద్రానికి నీడే ఉండదా? ఈ దేశంలో వాళ్ళకి భూమే ఉండదా? ఏ రాష్ట్రంలో ఉన్న భూమిని ఆ రాష్ట్ర మంత్రులు అస్మదీయులకి, తస్మదీయులకి, చైనాకి, పాకిస్తాన్కి అమ్మి పారేస్తే, తలా 2-3 ఎకరాలు 5 ఎకరాల చొప్పున అమ్మి పారేస్తే మరి సార్వభౌమత్వ అధికారం ఉంటుందే? రేపు పొద్దున పాక్షికంగా మన భూమి మీద మన అధికారం కోల్పోయినట్టు అవుతుందా అవదా? వాటి వినియోగంలో ఏమాత్రం తేడా వచ్చినా అప్పుడు ఆ దేశాలు ఊరుకో. వాస్తవానికి ఔరంగజేబు మనవడు చేసిన తప్పు ఇదే. సుమారుగా 1770 ప్రాంతంలో ఆయన బెంగాల్ నవాబుగా పరిపాలన చేసేటప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి దీవానీ రైట్స్ అని ఇచ్చాడు. అంటే ఒరిస్సా, అస్సాం, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో భూమి శిస్తు వసూలు చేసుకునే హక్కు ఇచ్చాడు. దానితో వాళ్ళు ఏమన్నారంటే భూమి శిస్తుకి మేము ల్యాండ్ బదలాయించాలి వాళ్ళకి, రైతులకి పీరియడ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకోవాలి, మరి వాళ్ళు పన్ను కట్టకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, అందుకోసం మాకు సివిల్ కోర్టులు పెట్టుకునే పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. నవాబు గారు ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చయ్యా మా కోర్టు తీర్పులు ఎవరు అమలుపరచాలి? మీ పోలీస్ స్టేషన్కి పోతే మా మాట వింటలా, అందుకోసం మాకు మినిమం ఫోర్స్ అపాయింట్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి అని నవాబు గారిని అడిగితే మంచిది, కొంత పోలీస్ ఫోర్స్ని పెట్టుకోండి అన్నాడు. దీన్ని ఇండియన్ లీగల్ హిస్టరీలో డైకాటమీ అంటారు. అది ఎక్కడికి దారి తీస్తుందో మనకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఎగ్జాక్ట్లీ అదే పని జరుగుతున్నది. భూములని ఇష్టారాజ్యంగా ధరాదత్తం చేస్తున్నారు. కానీ ఈ హక్కు రాష్ట్ర మంత్రివర్గాలకు లేదు. ఇది భారతదేశ సార్వభౌమత్వాధికారానికి విఘాతం జరుగుతుంది. ఇది రాష్ట్రపతికి ఉన్నటువంటి అధికారం. రాష్ట్రపతి ఎందుకు పరిపాలించాలంటే మీకు చెప్పాను. ఆర్టికల్ 53 ప్రకారంగా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్ ఉంది. ఆర్టికల్ 73 ప్రకారంగా దట్ ఎక్స్టెండ్స్ టు ది హోల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అని ఉంది. ఆర్టికల్ 74 ప్రకారంగా మంత్రివర్గం ఉన్నది, ఆయనకి సహాయం ఇచ్చి సలహా పట్టడానికి మాత్రమే ఉన్నదని చెప్పాను. ఆర్టికల్ 75 ప్రకారంగా మంత్రులు నియమించడం, అతని ఇష్టానురీతిగా తొలగించడం అతని చేతిలో ఉందని ఆర్టికల్ 75(2) చెప్తున్నది. ఇందువల్ల ఇది అర్థం చేసుకోవాలి కదంటే భారతదేశాన్ని రాష్ట్రపతి పరిపాలించాలి గవర్నర్ల సాయంతో. ఒక దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క పొలిటికల్ పార్టీ, ఈ దేశంలో 30 ప్రభుత్వాలు ఉంటే అసలు ఇది ఒక దేశం అవుతుందా? ఈ దేశ సార్వభౌమత్వాధికారం ఉంటుందా? ఎవరికి వాళ్ళు ఇండిపెండెంటే. ఎవరు ప్రైమ్ మినిస్టర్ని లెక్క చేసేవాళ్ళు లేడు,
రాష్ట్రపతి లెక్క చేసేవాడు, పార్లమెంట్ చట్టాలను కూడా ఇంప్లిమెంట్ చేయనని అంటున్నారు. ఒక చీఫ్ మినిస్టర్ అంటాడు అసలు ప్రధానమంత్రి మా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటాడు. ఇంకొక ముఖ్యమంత్రి అంటాడు కేంద్ర సిబిఐ వగైరా మా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటాడు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ప్రధానమంత్రి వస్తే నల్ల బ్యాడ్జీలతోటి స్వాగతం పలుకుతాడు. ఇంకొక ముఖ్యమంత్రి అయితే వస్తే వస్తాడు, పోతే పోతాడు, ఆయన చూసేది ఏముందంటాడు. ఇట్లా ప్రధానమంత్రికి విలువ లేకపోతే, పార్లమెంటుకి విలువ లేకపోతే, రాష్ట్రపతికి విలువ లేకపోతే ఈ దేశం ఒకటి అవుతుంది అసలు? ఇది ఒక దేశం కానే కాదు. అందువల్ల మీరు ఆర్టికల్ 1 కనుక చూసినట్టయితే ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నానా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఉన్నదా రాజ్యాంగంలో? మొట్టమొదటి ఆర్టికలే చెప్తున్నాను నేను, యూనియన్ ఆఫ్ స్టేట్స్. కానీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాదు. కానీ మరి కొంతమంది దీన్ని ఫెడరల్ అని ఎందుకంటారో నాకు అర్థం కాదు. కనీసం మొట్టమొదటి ఆర్టికల్ కూడా చదవకుండా, రాజ్యాంగంలో మొట్టమొదటి పేజీ కూడా చదవకుండా మరి రాజ్యాలు చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అట్లాగే మీకు అసలు భారతదేశం పేరు ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని. అట్లాగే మళ్ళీ రాజ్యాంగ పీఠికలో చూసుకున్నట్టయితే ఏముంటుంది? భారత ప్రజలము మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు. ఎలా నిర్మిద్దాం అనుకున్నారు భారతదేశాన్ని? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ రిపబ్లిక్ అంటే ఏమిటి ఇంగ్లీష్ అనేది ఎవడన్నా చదువుకున్నాడు అసలు? ఎవరినైనా మీరు గూగుల్లో కొట్టి చూడండి, డిక్షనరీ తీసి చూడండి రిపబ్లిక్ అంటే ఏంటో. రిపబ్లిక్ అంటే ఏమిటంటే ఏ దేశంలో ప్రజలు సుప్రీము, వారి చేత నియమించబడ్డా లేదా ఎన్నుకొనబడ్డా రాష్ట్రపతి పరిపాలించే దేశం అని దాని నిర్వచనం. అసలు మన పేరులోనే ఉంది, దిస్ ఈజ్ ఎ రిపబ్లిక్. అందువల్ల రాజ్యాంగ పీఠికలో ఉన్న సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్నమాట రాష్ట్రపతి పరిపాలించాలని సూచిస్తున్నది. ఆర్టికల్ 1లో చెప్పినటువంటి ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం, భారతదేశం యూనిటరీ, ఫెడరల్ కాదు. యూనిటరీ అంటే యూనిట్ అంటే ఒకటే. భారతదేశంలో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, అది రాష్ట్రపతి ప్రభుత్వం. అట్లా కాకుండా 30 ప్రభుత్వాలు ఉంటే, ప్రభుత్వాలు 30 ఉంటే దేశం ఒకటి అవనే అవ్వదు. ఓకే, మీరన్న ప్రకారం ప్రధానమంత్రికి పరిపాలించే అధికారం లేదంటారా? మీరన్న ప్రశ్న చాలా సమంజసంగా ఉంది. నన్ను చాలామంది ఈ ప్రశ్న వేశారు కదా అంటే, రాష్ట్రపతిని ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు ఎంచుకుంటారు, ప్రజల నుంచి వచ్చిన మనిషి కాదు కదా, ఆయన అప్రత్యక్షంగా ఎన్నుకొనబడ్డాడు, మరి ప్రధానమంత్రి అంటే ప్రజల నుంచి వచ్చిన మనిషి కదా అని. ఇది ఏమిటి అంటే చాలా తప్పు అవగాహన నుంచి ఉత్పన్నమైనటువంటి భావన. ప్రధానమంత్రి ప్రజల నుంచి వచ్చాడన్నమాట చాలా తప్పు మాట. ఎందుకనంటే మీకు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన ఏంటనుకున్నారు? లోక్సభ సభ్యుడా, రాజ్యసభ సభ్యుడా? ఏది కాదు. ఇంట్లో కూర్చొని ఉంటే పిలిచి ప్రధానమంత్రి పదవి ఇచ్చారు. అట్లాగే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేశాడు. ఆయన ఎప్పుడన్నా లోక్సభకి ఎన్నికయ్యాడు అనుకుంటారా? ఆయన జన్మలో ఎన్నికవల, కానీ ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేశాడు. అందువల్ల ప్రధానమంత్రులు ప్రజల నుంచి వస్తారు అన్నమాట తప్పు భావన. వాళ్ళు రాష్ట్రపతి నియమించడం చేత వస్తారు. ఏమిటి ఒకటే కండిషను? అపాయింట్ చేసిన తర్వాత 6 నెలల లోపల ఎలక్షన్స్లోకి పోయి గెలవాలి. ఒక మార్గం. రెండో మార్గం ఏంటంటే అప్పుడు కూడా ఎలక్షన్కి వెళ్ళక్కర్లేదు, రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అవ్వచ్చు, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక అవ్వచ్చు. అది కూడా కాకపోతే మళ్ళీ రాష్ట్రపతి దయదలిచి రాజ్యసభ సభ్యుడిగా ఆయనే నియమించవచ్చు కూడా. అంటే మీకు బజార్లో మిమ్మల్ని నన్ను కూడా ఇవాళ పిలిచి ప్రధానమంత్రిగా కూర్చోబెట్టి మీకు ఒక రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చి కొనసాగించే హక్కు రాష్ట్రపతి. రాష్ట్రపతి ప్రధానమంత్రిని నియమిస్తాడు, కానీ మీరు రాష్ట్రపతిని ఎన్నుకునే రోజున ప్రధానమంత్రి అనేవాడు ఉంటాడు? అసలు లేడు. మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ అయినాయి 1952లో అయినాయి. ప్రధాని ఎట్లుంటాడు? ముందు లోక్సభ ఏర్పడి అందులో వీళ్ళందరూ ఎన్నుకుంటే ఇది ఒక తప్పుడు విధానం ద్వారా ఎన్నుకొని ఈయనే ప్రధానమంత్రి అంటున్నారు.
కానీ అందరికన్నా ముందు ఎన్నుకోబడే మనిషి ఎవరు? ప్రధానమంత్రి కాదు, రాష్ట్రపతి. ఆయన నియమించాలి ప్రధానమంత్రిని, ప్రమాణ స్వీకారం చేయించాలి. ప్రమాణ స్వీకారం చేయించడం అంటే ఈయన ప్రమాణ స్వీకారం చూసి చదువుతుంటే పక్కన నిలబడి ప్రాంప్టింగ్ చేయటం, అదేనా నియమించడం అంటే? లేకపోతే మంత్రులు రాసిచ్చినటువంటి రిపోర్ట్లు పార్లమెంట్లో అసెంబ్లీలో నిలబడి చదువుతూ మధ్య మధ్య తలకాయ పెట్టేసి మై గవర్నమెంట్. ఎంత హాస్యాస్పదం అండి! ఏం గవర్నమెంట్ అండి? ఏ అధికారులు లేకుండా చూసి చదువుకుంటూ మధ్య మధ్య తలకాయ పైకి లేదు మై గవర్నమెంట్ అంటారా? వాస్తవం ఏంటంటే నిజంగా కూడా ప్రభుత్వ అధినేతలు వాళ్ళే. ఇవాళ మీకు చెప్పాను, అసలు ఏ సభ్యుడు గారి పివి నరసింహరావుని తీసుకొచ్చి ప్రధానమంత్రి చేయొచ్చు, రాజ్యసభ సభ్యుడైన మన్మోహన్ సింగ్ గారిని చేయొచ్చు, లేదా లోక్సభలో సభ్యుడైన మనిషిని కూడా చేయవచ్చు. కానీ ఇది నెసరీ కండిషనా? మీరు లోక్సభ సభ్యుడై ఉండాలని, మీకు ఒక పార్టీ ఉండాలని, ఆ పార్టీలో మీరు మెజారిటీ కలిగి ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ ఉందే? అట్లా ఉంటే వీళ్ళు ఎట్ట అవుతారు? పివి నరసింహరావు ఎట్ట అవుతాడు, మన్మోహన్ సింగ్ ఎట్ట అవుతాడు? అందువల్ల ఇవాళ ఉద్ధవ్ థాకరే ఉన్నాడు. థాకరే ఏంటి? ఆయన ఏమన్నా ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా? ఏది కాదు. ఐడియా ఉందా? ఉద్ధవ్ థాకరే ఇప్పటికి కూడా అది ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి. అంటే అట్లాగే మళ్ళీ మీరు అంటారు కదా, అంటే ఒక పార్టీ సభ్యులందరూ కలిసి ఆయన ఎంచుకున్నారు కదా సార్. అసెంబ్లీలో 100 మంది సభ్యులు కలిసి మా ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు, అందువల్ల ముఖ్యమంత్రికి పవర్ వస్తుంది అని. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారా? అవలా. ముఖ్యమంత్రికి ఎట్లా అయ్యానంటున్నారు? మాకున్న సభ్యులు 100 మంది నన్ను సపోర్ట్ చేస్తే నేను అయ్యాను అంటున్నారు. 100 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే మీకు పవర్ వచ్చేసింది. ఓకే, ఎందుకు ఎన్నుకున్నారు? 100 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని ముఖ్యమంత్రికి ఎన్నుకోలే, శాసనసభ పక్ష నేతగా ఎంచుకున్నారు. అంటే ఆ పార్టీ హెడ్గా ఎంచుకున్నారు, అందుకని ముఖ్యమంత్రిగా కాదు. ముఖ్యమంత్రికి అనేది గవర్నర్ అపాయింట్ చేసే తప్పితే రానే రాదు. అట్లాగే మీకు 100 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే మీకు ఇంత పవర్ వచ్చిందని మీరు ఊహిస్తే, రాష్ట్రపతిని సుమారు 6,000 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఆయన ఓటింగ్ ఎవరు? ఎమ్మెల్యే రాష్ట్రపతిని ఎన్నుకునే వాళ్ళు ఎవరు? భారతదేశంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా. 29 రాష్ట్రాలు, 28 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. వీటిల్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకోవాలి. నిన్ను 10 మంది ఎన్నుకుంటే నీకు ఎంత పవర్ వస్తే, 6,000 మంది ఎన్నుకున్నట్టు ఆయనకి ఎంత పవర్ రావాలి? ప్లస్ మళ్ళీ రాజ్యసభ అండ్ లోక్సభ కూడా, ఆ సభ్యులు కూడా అంతమంది ఎన్నుకున్న వాడికి ఎంత పవర్ రావాలి? మీరు డైరెక్ట్గా ఎన్నికైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అనుకోవడం ఇప్పుడు మీకు తప్పు, కరెక్ట్ కాదు అని అనిపిస్తుందా లేదా? పైగా ఆ సభ్యులు కొద్దిమంది ఎంచుకుంటే కనుక అంత పవర్ వస్తే, 6,000 మంది ఎమ్మెల్యేలు, 900 మంది పార్లమెంటు సభ్యులు, ఇంతమంది కలిసి ఎంచుకున్న రాష్ట్రపతికి ఎంత పవర్ ఉండాలి? అందువల్ల ఎవరైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ నేను పెద్ద లీడర్ అండి, ప్రజల నుంచి వచ్చానండి అంటే అది తప్పు మాట. ఇలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఎన్నుకుంటే ఆయన అయ్యాడు. అందువల్ల ఏంటంటే తీసి లోపల పడేసి జైల్లో వేయించే అవకాశం ఉంది. రాష్ట్రపతి తలుచుకుంటే ప్రధానమంత్రికి ఫోన్ చేసి, మిస్టర్ డోంట్, యు ఆర్ డిస్మిస్డ్, యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్ అని ఫోన్ చేసి చెప్పే అంత అధికారం ఆర్టికల్ 75(2) కలగజేస్తుంది. అట్లాగే ఒక ముఖ్యమంత్రిని గవర్నరు మిస్టర్ యువర్ సర్వీసెస్ ఆర్ నో మోర్ రిక్వైర్డ్ అని ఫోన్ చేసి చెప్పే అధికారం ఆర్టికల్ 164 కలగజేస్తున్నది. అందువల్ల ప్లీజ్ అండర్స్టాండ్, దీస్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ పీపుల్, నాట్ ఎలక్టెడ్ పీపుల్. ఎలక్టెడ్ పీపుల్ భారతదేశంలో ఎవరైనా ఉంటే రాష్ట్రపతి ఒక్కడే. అది ఆర్టికల్ 54 and 55. లేదా మీరు అనేక రోజుల పాటు ఆలోచించుకొని చెప్పండి, ఇంకెవరైనా ఎలక్టెడ్ అధికారి భారతదేశంలో ఉన్నాడా? ఎవరు లేరు. అందువల్ల రాష్ట్రపతే ఈ భారతదేశాన్ని పరిపాలించాలని రాజ్యాంగం స్పష్టంగా రాసి ఉన్నది. మంత్రులందరూ కూడా ఆయన చేత ఆయనకు సలహా చెప్పి సహాయపడటానికి, టు ఎయిడ్ అండ్ అడ్వైస్, సలహాలు ఇచ్చి సహాయపడటానికి మంత్రివర్గం ఉంది తప్పితే ఆయన ఎత్తున ఓవర్ రైడ్ చేయడానికి కాదు. మంత్రివర్గం చెప్పినట్టు మీరు వినాలి అని ఇందిరాగాంధీ 1976లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఆమోద రాసింది. రాజ్యాంగంలో లేదు. 42nd అమెండ్మెంట్లో అపాయింట్ చేసేది రాష్ట్రపతి. ఈయనట్టు అపాయింట్ చేసిన దగ్గర నుంచి మేము చెప్పినట్టు మీరే వినాలి అంటే అధికారాలు మొత్తం రాష్ట్రపతికే ఉన్నాయి, కానీ మంత్రిమండలి చెప్పినట్టు నువ్వు వినాలి. ఇది చిన్న ఎల్కేజీ స్టూడెంట్ కూడా నవ్వుతాడు ఈ మాటకి. అధికారాలు అన్నీ నీవే కానీ నేను చెప్పినట్టు వినాలి.
అంటే అధికారాలు ఉన్నట్ట రాష్ట్రపతికి లేనట్ట? మేము చెప్పినట్టు వినడం తప్పితే నీకే అధికారం లేదని చెప్పటం. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా ఎల్కేజీ చదువుకునే పిల్లగాడికి కూడా ఈ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఫ్యాల్సిటీ అనేది అర్థమైపోవాలి. నిజానికి అధికారాలు అన్నీ మీవే, కానీ మేము చెప్పినట్టు మీరు చేయాలి. ఈసీ ఎవరైనా ఎడ్యుకేట్, మరి 70 ఏళ్ల బట్టి ఎట్లా నడుస్తున్నదో ఈ దేశంలో ఎవరు ప్రశ్నించకుండా నాకు ఆశ్చర్యం అవుతుంది. నేనేంటంటే ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, సామాజిక అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, లంచాలు, అట్లాగే రాజకీయ అనిశ్చితి, రాజకీయ అవినీతి, ఇవి చూసి నాకు అనిపించింది కదండి, ఇంత ఘోరం జరుగుతున్నది భారతదేశంలో. దీనికన్నా 40-50 ఏళ్ల వెనక స్వాతంత్రం వచ్చిన దేశాలు ఇవాళ అభివృద్ధి చెందిన దేశాలుగా మారిపోయినాయి. తెలంగాణ అంత ప్రాంతం లేని మలేషియాతో కూడా మన సమానం కాదు. ఇసుక తప్పితే ఏమీ లేని దుబాయ్ అభివృద్ధి చెందిన దేశం. హైదరాబాద్ సిటీ కంటే పెద్దది కాదు సింగపూర్. వాళ్ళు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశం. వాళ్ళకి స్వాతంత్రం 1964లో వచ్చింది, మనకు 47. మరి ఏది దరిద్రం? భారతదేశంలో అద్భుతమైనటువంటి వనరులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని నదులు మరొక చోట లేవు. ఇంత సీషోరు, సముద్ర తీర ప్రాంతాలు మరెక్కడా లేవు. ఇక్కడ ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు మరొక చోట లేవు. ఇక్కడ ఉన్నటువంటి గనులు, నిధి నిక్షేపాలు మరొక చోట లేవు. ఇక్కడ ఉన్నంత ఎడ్యుకేటెడ్ యూత్ మరొక చోట లేదు. మరి ఇన్ని ఉండి కూడా ఈ భారతదేశ దరిద్రం ఏమిటి అనేది నేను కలత చెంది రాజ్యాంగాన్ని చదివి, నిజంగా రాజ్యాంగం ఇటువంటి పరిస్థితులు భారతదేశంలో అనుమతిస్తున్నదా, దీనికి మూలం ఏంటి అని చదవటం బట్టి ఈ విషయాలు నాకు బయటకు వచ్చి ఇవి ప్రజల ముందు ఉంచాలనే అభిప్రాయంతో నేను భారత ప్రజలము మేము అనే ఒక పుస్తకం రాయడం జరిగింది. నేను గతంలోనే కాన్స్టిట్యూషనల్ బిట్రేయల్ అని ఒకటి రాశాను. అది వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా నెట్లో అవైలబుల్ ఉంది. ఆ పుస్తకం నాకు సాఫ్ట్ కాపీ కావాలని నాకు అమెరికా నుంచి, రష్యా నుంచి, జెకోస్లోవేకియా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, అనేక యూరోప్ దేశాల నుంచి, స్వీడన్, స్విట్జర్లాండ్, అనేక దేశాల నుంచి కనీసం నాకు ఇప్పుడు 100 మెయిల్స్ వచ్చి ఉంటాయి. అన్నిటికీ నేను సాఫ్ట్ కాపీస్ పంపించాను. అది కాన్స్టిట్యూషనల్ బిట్రేయల్, రాజ్యాంగ విద్రోహం. అది మరీ పెద్ద పుస్తకం అయిపోయింది. అందులో అనేక విషయాలు కలిసి ఉన్నాయి. దాన్ని తీసి ఎవరైనా ఫ్లైట్ ఎక్కి దిగే లోపల 1-2 గంటల్లో చదివే విధంగా చిన్న పుస్తకం రాయాలని దాన్ని మళ్ళీ 120 పేజీలు వచ్చే విధంగా తెలుగులో భారత ప్రజలము మేము అని, ఇంగ్లీష్లోనే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని ఈ 2 పుస్తకాలు రచించడం జరిగింది. అందువల్ల నేను ఈ విషయాలు ఇవాళ మీతో ముచ్చరించగలుగుతున్నాను. ఓకే సార్. అలాగే రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే పరిపాలించాలి, ముఖ్యమంత్రులకు అధికారం లేదని మీ ఈ పుస్తకంలో రాశారు. కానీ ప్రస్తుతం జరుగుతుందని దాని విరుద్ధం కదా, దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? అంటే ఎప్పుడైతే మనకి 1947లో స్వాతంత్రం రాగానే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా వచ్చాడో, 1950లో రాజ్యాంగంలో ఉన్న ప్రకారంగా రాష్ట్రపతికి అప్పచెప్పవలసి ఉండే, లేదా కనీసం 1952లో మనకు మొట్టమొదటి ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడైనా సరే ఈయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కూడా జరపవలసి ఉండే. కానీ ఏమైందంటే అప్పటికే జవహర్లాల్ నెహ్రూ 3 సంవత్సరాలు బట్టి ప్రధానమంత్రిగా పరిపాలన సాగిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది ఆయనకి. కానీ రాష్ట్రపతి యొక్క అధికారాలు వెలుగులోకి తెచ్చి ఇక నుంచి మన రాజ్యాంగంలో ఇలా ఉంది అని బయటికి తీసుకొచ్చి రాష్ట్రపతి ఎన్నిక జరిగిపితే నెహ్రూ గారు గెలవడు, లేదా కనీసం గట్టి పోటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే స్వాతంత్రం రాగానే భారతదేశంలో ఇంచుమించు సగభాగం, ఇంక్లూడింగ్ మన హైదరాబాద్తో సహా, ఇవన్నీ ఏంటంటే ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండిపోయినాయి, స్వతంత్ర దేశాలుగా ఉండిపోయినాయి. వాళ్ళందరూ ఏమన్నారంటే మేము ఇండియన్ యూనియన్లో కలవము, మేము ప్రత్యేక దేశాలుగా ఇలాగే కొనసాగుతాము అన్నారు. హైదరాబాద్ కానీ, కాశ్మీర్ కానీ, మైసూరు కానీ ఇవన్నీ అట్లా వచ్చినాయి. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా సైనిక చర్య ద్వారా ఈ స్వతంత్ర దేశాలుగా ఉండిపోతాము, భారతదేశంలో కలము అన్న వాళ్ళందరి మీద కూడా సైనిక చర్య తీసుకొని వాటిని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మనకు తెలుసు, మన హైదరాబాద్ కూడా మనకు 1947లో స్వాతంత్రం రాలే. 1948 సెప్టెంబర్ 17లో కానీ ఇది ఇండియాలో కలిసింది. అప్పటి వరకు అసలు ఇది ఇండియానే కాదు. 1948 సెప్టెంబర్ 17 వరకు తెలంగాణ భారతదేశంలో భాగం కాదు. మనం తెలంగాణ నుంచి విజయవాడ పోవాలి అంటే గంగినేనిపాలెం ఉంది, ఎరుపాలెం అవతల, అక్కడ ఆగి అక్కడ పాస్పోర్ట్ తీసుకొని మరి ఈ కరెన్సీ మార్చుకొని అప్పుడు ఆంధ్రాలోకి పోవాల్సి వచ్చేది.
తెలంగాణకు ఉండే కరెన్సీ వేరు, రైల్వే వేరు, పోర్టులు వేరు, చట్టాలు వేరు, ఇది వేరుగా ఉండేది. ఇట్లాగే భారతదేశంలో సగం భారతదేశం ఇట్లాగే ఉంది. వీటినన్నింటినీ కలిపిన వాడు ఎవరయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అందువల్ల మన రాష్ట్రాలకి ప్రజాస్వామ్యం వచ్చినా, ఓటు హక్కు వచ్చినా సర్దార్ వల్లభాయ్ పటేల్ చర్య వల్ల వచ్చింది. దాంతో ఆయనకి ఎంత అప్రిసియేషన్ వచ్చి ఆయన పేరు ఉక్కు మనిషి అన్న బిరుదు పొందాడు. ఆయన సర్దార్ అన్న బిరుదు పొందాడు. ప్రధానమంత్రిగానే పోటీ పడితేనే గాంధీ గారు ఇన్వాల్వ్ అయ్యి నెహ్రూని ప్రమోట్ చేశారంటారు. అందువల్ల ఇప్పుడు రాష్ట్రపతి అధికారాలు వెలుగులోకి తెచ్చి రాష్ట్రపతి ఎన్నిక పెడితే కొత్త పంచాయతీలు తెచ్చుకున్నట్టే. అందుకోసం నెహ్రూ గారు ఏం చేశాడంటే రాష్ట్రపతి ఎన్నిక జరపలా. ఎంత అన్యాయం అంటే 1950లో రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ని పెట్టారు. కానీ ఆయన పూర్తి స్థాయి రాష్ట్రపతి కాదు కదా, ఎందుకంటే ఆయన ఎన్నుకోవడానికి పార్లమెంట్ లేదు, అసెంబ్లీ లేవు, టెంపరీగా అడ్హాగా పెట్టారు. మరి 52లో మరి మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికలు జరిగి పార్లమెంట్ ఏర్పడింది, అసెంబ్లీలు కూడా ఏర్పడ్డాయి. మరి అందులో రాష్ట్రపతి ఎందుకు జరపలా అంటే అర్థం మొదటి రాష్ట్రపతి చట్టవిరుద్ధమైనటువంటి రాష్ట్రపతి, ఆయన లీగల్గా ఎన్నుకొనబడనే లేదు. అట్లాగే మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా చట్టబద్ధం కానిటువంటి ప్రధానమంత్రి. కారణం ఏంటంటే ఆయన ఎన్నుకొనబడవలసిన విధానం ఏంటి, రాష్ట్రపతి చేత నియమించబడాలి. అంతేగా నాకు మెజారిటీ ఉందని చైర్ లాక్కొని కూర్చుంటే అది ప్రాపర్ విధానం కాదు. అందువల్ల మనం మొట్టమొదటి రాష్ట్రపతి, మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా రాజ్యాంగ విరుద్ధంగా పదవులు అలంకరించినటువంటి మనుషులే. అందువల్ల నెహ్రూ గారు ఏం చేశాడు, ఇక్కడ మెజారిటీ తోటి ప్రధానమంత్రి అయ్యాడు కాబట్టి మరి రాష్ట్రాలను కంట్రోల్ చేయడానికి ఆయన చేతిలో ఏం పవర్ లేదు. ఆ పవర్ ఎవరికి అంటే ఓన్లీ రాష్ట్రపతికి ఉంది. గవర్నర్లని ఆర్టికల్ 155 అండ్ 156 కింద అపాయింట్ చేసి తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది తప్పితే గవర్నర్కి లేదు. అందుకోసం ఈయన ఏం చేశాడు, ఈయన మెజారిటీ ప్రకారం అధికారం తీసుకొని రాష్ట్రాలు కూడా ఇష్టరా, ఎవరికి మెజారిటీ వస్తే వాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోండి అన్నాడు. దరికిన కాడికే చాలు అని. అదే రాష్ట్రపతి కావాలని ప్రయత్నిస్తే అసలు ఉన్నది పోయేటట్టుంది. అందుకోసం ముందున్న ప్రధానమంత్రి పదవి ఉంచుకొని రాష్ట్రాల్లో ఎవరు మెజారిటీ ఉంటే వాళ్ళే ఫామ్ చేసుకుంటారన్నాడు. కానీ రాజ్యాంగంలో అట్లా ఉందా? అందువల్ల మనకి ఏమైంది అంటే రాష్ట్రాల్లో ఎక్కడ మెజారిటీ ఉన్నవాడు వాడు చీఫ్ మినిస్టర్గా తయారై వాడు ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన మొదలుపెట్టాడు. అందువల్ల మనకి ముఖ్యమంత్రుల పరిపాలన వచ్చింది తప్పితే రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఆర్టికల్ 163 ప్రకారంగా దేర్ షల్ బి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ఏ స్టేట్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ది గవర్నర్ ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. ఆర్టికల్ 163 ప్రకారంగా రాష్ట్రాలలో ముఖ్యమంత్రి హెడ్గా గవర్నర్కు సలహాలు ఇచ్చి సహాయపడటానికి మంత్రిమండలి ఉండగలదు అని ఆర్టికల్ 163 చెబుతుంది. ఆర్టికల్ 164 ఏం చెబుతుంది అంటే ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు, ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తాడు. కానీ వారందరి పదవీ కాలం ఎంత అంటే గవర్నర్ యొక్క మోదం ఉన్నంత వరకు మాత్రమే, డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అట్లాగే గవర్నరు మంత్రుల యొక్క ఏ విషయంలో సలహా తీసుకోవాలి, ఏ విషయంలో సలహా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా చేయవచ్చు అంటే అది పూర్తిగా గవర్నర్ యొక్క ఇష్టానుసారంగా జరుగుతుంది అని ఆర్టికల్ 164(3) తెలియజేస్తున్నది. అందువల్ల వీళ్ళు సలహాలు స్వీకరించాలని లేదు. ఎప్పుడైనా సలహాలు ఆదేశాలు అవుతాయా? ఆదేశం అంటే విత్ అథారిటీ చేయాలి, హయ్యర్ వాడు కింది వాడికి చేయాలి. అంతేగాని ఆయన చేత అప్పాయించబడి ఆయన చేత తొలగించబడే మనిషి పైవాడికి ఆర్డర్ సెట్ పాస్ చేస్తాడు. అందువల్ల సలహాలు ఇస్తే సలహానే మా సలహానే మీకు ఆదేశం అంటే ఇది లాంగ్వేజ్ ఎంత తప్పు లాంగ్వేజ్ అనేది చిన్న పిల్లగాడికి కూడా తెలియాలి. నా సలహానే మీకు ఆర్డర్ లాంటిది అంటే ఏమన్నా తెలుగు సినిమా డైలాగ్ అయింది, సలహా ఆర్డర్ ఎట్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మనకి ముఖ్యమంత్రుల పాలన అమల్లోకి వచ్చింది తప్పితే రాజ్యాంగం ప్రకారం మనది యూనిటరీ అండ్ రిపబ్లిక్. భారతదేశం మొత్తం ఒకటే ప్రభుత్వం ఉంటుంది. రాష్ట్రంలో రాష్ట్రపతి ప్రభుత్వం, కేంద్రంలో రాష్ట్రపతి ప్రభుత్వం, రాష్ట్రాలలో రాష్ట్రపతి ప్రభుత్వం గవర్నర్ల ద్వారా. ఎందుకు ఉంటుంది గవర్నర్ ద్వారా అంటే గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 155 అండ్ దేర్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ షల్ బి డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, గవర్నర్. అందువల్ల ఏంటంటే
రాష్ట్రపతి సంతోషించే విధంగా పనిచేయాలి అని వేరుగా చెప్పనక్కర్లేదు. అందువల్ల దేశం ఇట్లా ఉంటేనే నిజానికి ఒక్క మాట మీద ఉండేది, ఒక దేశంగా ఉండేది. ఇవాళ 30 దేశాలుగా ప్రవర్తిస్తున్నాయి, 30 రాష్ట్రాలుగా కాదు. ఇది దేశానికి మంచిదా అంటే ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన స్కీమ్స్ ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి వన్ నేషన్, తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఒక చోట ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఇంకో చోట ఉండదు. దీనివల్ల ఎనామలీస్ వస్తున్నాయి కదా. ఇట్స్ నాట్ ఫెయిర్. దీనివల్ల రాజ్యాంగం ప్రకారంగా ఇన్ని ప్రభుత్వాలు ఉండే అవకాశమే లేదు. రాష్ట్రపతి ప్రభుత్వం ఒకటే ఉంటుంది, రాష్ట్రాల్లోనేమో గవర్నర్ ద్వారా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ది కాన్స్టిట్యూషన్ ఇస్. ఓకే సార్, ఈ భారత రాజ్యాంగం ప్రకారం ఇన్ని ప్రభుత్వాలు ఉండకూడదని అంటున్నారు, కానీ భారతదేశం ఫెడరల్ వ్యవస్థ కలిగి ఉన్నదని అంటున్నారు అందరూ. రాష్ట్రాలకు అధికారం లేకుండా ఎలా ఉంటాయి అని. ఇది చాలా లోతైన విషయం. కారణం ఏంటంటే కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది కదా అంటే భారతదేశం ఫెడరల్ వ్యవస్థ కలిగి ఉన్నది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రాష్ట్రాలలో ఎన్నుకొనబడిన ప్రభుత్వాలు కొనసాగాలి. అక్కడ ఏం జరిగిందంటే కర్ణాటక ప్రభుత్వాన్ని రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రద్దు చేశాడు. రద్దు చేస్తే ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటక హైకోర్టును ఆశ్రయిస్తే ఎస్, ఆ హక్కు రాష్ట్రపతికి ఉంది, మిమ్మల్ని రద్దు చేసినట్లే అన్నారు. ఈయన దాని మీద సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు ఏమన్నది అంటే రాష్ట్రపతి ఆర్డరు చెల్లదు. ఎందుకని అంటే ఇది ఫెడరల్ వ్యవస్థ కలిగి ఉన్నది, తర్వాత రాష్ట్రాల్లో ఎన్నుకొనబడ్డ ప్రభుత్వాలు ఉండాల్సిందే. అందువల్ల ఏంటంటే ఇక సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పినందువల్ల ఈ ప్రజలందరూ కూడా ఏంటంటే ఇదే అభిప్రాయంలో ఉన్నారు, ఉండటంలో తప్పులేదు కూడా. కానీ నేను సుప్రీంకోర్టుకి తగు గౌరవంతో వ్యాఖ్యానించేది ఏమిటి అంటే సుప్రీంకోర్టు కూడా మానవ నిర్మితమే. సుప్రీంకోర్టు తప్పు చేసే అవకాశమే లేని వ్యవస్థ కాదు. సుప్రీంకోర్టు తీర్పులో తప్పుపోయే అవకాశం ఉంది ఉంది ఉంది. వాళ్ళ తీర్పులను వాళ్ళు అనేక సార్లు తిరగరాసిన సందర్భాలు కోకొల్లలు. మీకు ముఖ్యంగా ఫెడరల్ అనే విషయం వచ్చేసరికి ఏంటంటే ఇవాళ రాజ్యాంగ నిపుణులే మాట్లాడుతున్నాను. రాజ్యాంగ నిపుణులు కూడా ఏం చేస్తున్నారంటే వైద్య నిపుణుల్లాగా నేను బోన్స్ స్పెషలిస్టు, నేను ముక్కు స్పెషలిస్టు, నేను హార్ట్ స్పెషలిస్టు, నేను కళ్ళ స్పెషలిస్టు అని పేషెంట్ పోతే నేను స్కిన్ స్పెషలిస్టు అంతవరకు చూసి ఇంకోటి దగ్గరికి పంపుతున్నారు. అంతేగాని సమగ్రంగా చూసేటువంటి వ్యవస్థ లేదు. రాజ్యాంగంలో కూడా రాజ్యాంగ నిపుణుల్లో కూడా ఇదే సమస్య వచ్చింది. రాజ్యాంగాన్ని ఏ అంశానికి అంశం పట్టి చూడటం కాకుండా రాజ్యాంగం యొక్క సమగ్ర సారాంశం చూసే విధానం లేకపోవటం వల్ల ఈ తప్పు జడ్జిమెంట్కి కారణమైందనేది నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మన రాజ్యాంగ పీఠికలో ఏముందో చూద్దాం. రాజ్యాంగ పీఠికలో we the people of India having solemnly resolved to constitute India into a sovereign democratic republic. ఇందులో ఎక్కడన్నా ఫెడరల్ అన్న మాట ఉందా? భారతదేశాన్ని ఏ విధంగా ఉంచాలని మనం అనుకున్న ప్రజలు అనుకున్నారు. సోవరిన్ అంటే తిరుగులేని సార్వభౌమత్వాధికారం ఉన్నటువంటి డెమోక్రటిక్ ప్రజాస్వామ్యయుతమైనటువంటి రిపబ్లిక్, రాష్ట్రపతి పరిపాలించే దేశం. ఇందులో మీకు ఫెడరల్ ఎక్కడ ఉంది అసలు? పైగా ఇది ఈ దేశం ఫెడరల్ అని చెప్పడం అంబేద్కర్కి ఘోరమైనటువంటి అవమానం. ఎందుకనంటే ఈ రాజ్యాంగం మీద డిబేట్స్ జరిగేటప్పుడు రాజ్యాంగ పరిషత్తులో కేటీ షా అనే మనిషి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రాజ్యాంగ పీఠికలో సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్తో పాటుగా సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఫెడరల్ అన్న 3 మాటలు కూడా పెడదామని ఆయన తీర్మానం ప్రవేశపెట్టాడు. దానికి అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. మన రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అని రాసుకున్నాం. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం. ఈ స్వేచ్ఛ మనం ఇచ్చింది ఏంటి రాజ్యాంగంలో? ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆలోచన మరియు వాక్ స్వాతంత్రం ఇచ్చాం. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. మీకు వాక్ స్వాతంత్రంతో పాటుగానే ఇచ్చిన ఇంకొక స్వాతంత్రం ఏంటి అంటే ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్.
రాజ్యాంగం మీకు ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అనేది హామీలుగా ఇచ్చి ఉంటే, ఆర్టికల్ 25, 26లో మీకు మత స్వేచ్ఛ ఇచ్చి ఉండగా ఈ దేశంలో మీరు సెక్యులర్ అని పెట్టడం ఎట్లా కుదురుతుంది చెప్పండి? ఇది అంబేద్కర్ ప్రశ్నించాడు. నేనేమో మతాలను గౌరవించే రాజ్యాంగం రాశా, నువ్వేమో మతంతో సంబంధం లేని రాజ్యాంగం అన్నమాట నువ్వు ఇందులో పెడితే కుదరదు. అట్లాగే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు నేను ఎంత సోషలిస్టిక్ ప్యాటర్న్లో పెట్టానో పేదవాడి కోసం చూడు. ఇది నీకు సోషలిస్టులా కనపడట్లేదా? ఇదే అన్నాడు, ఇది నీకు సోషలిజంలా కనపడట్లేదా? ఇంతకన్నా సోషలిజం ఇంకేమైనా ఉంటుందా అని చెప్పడం ద్వారా మనం పైగా భారతదేశం పేరు ఏమని పెట్టాం? ఇండియా షల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి యూనిటరీ అని రాసాం, అక్కడ రిపబ్లిక్ అని రాసాం. అందులో నువ్వు ఫెడరల్ ఎట్టబెడతావు అని ఆ రోజు అంబేద్కర్ అపోజ్ చేయడం బట్టి ఆ తీర్మానం వీగిపోయింది. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి కదా, అంటే ఇది రాజ్యాంగంలో లేదు, దీనికి సవరణ పెడదామంటే ఆయన అంబేద్కర్ ఒప్పుకోలేదు. తర్వాత ఇందిరాగాంధీ గారు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇదే రాజ్యాంగ పీఠికలో సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్తో పాటుగా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అని పెట్టింది, ఫెడరల్ అని పెట్టల. మీరు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ ఫెడరల్ అన్నమాట? సుప్రీంకోర్టు వారు రాజ్యాంగంలో లేదు, అంబేద్కర్ అపోజ్ చేశాడు. ఇందిరాగాంధీ 76లో కూడా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ యాడ్ చేసింది, ఫెడరల్ అని పెట్టల. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాయి ఫెడరల్ అన్నమాట? ఫెడరల్ అంటే ఏంటంటే రాష్ట్రాలకు స్వతంత్రమైనటువంటి హక్కులు ఉండాలి, ఇది ఫెడరల్ అంటే. దీన్ని చదవడం చాలామందికి తెలియక అర్థం చేసుకోలేకపోతున్నారు కదా. అంటే మీరు ఆర్టికల్ 2, 3, 4 చూడాలి, 1 తర్వాత ఉన్నది నెక్స్ట్ 2, 3, 4. ఈ 2, 3, 4లో ఏముంటుందంటే ఏ రాష్ట్రాన్ని అయినా సరే దాని పేరు మార్చడం, దాని హద్దులు మార్చడం, దాని విస్తీర్ణం పెంచడం, తగ్గించడం, పక్క రాష్ట్రంతో కలపడం, పక్క దేశం ఇందులో కలపడం, దీన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం, ఈ సర్వ హక్కులు కూడా పార్లమెంట్కి ఉన్నాయి. అక్కడ ఉన్న అసెంబ్లీతో యొక్క అనుమతి లేకుండా. ఇప్పుడు దాని కిందనే మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఏర్పడ్డాయి. దాని కిందనే ఇందులో 7 మండలాలు తీసి ఆంధ్రాలో కలిపారు. మొన్న ఆర్టికల్ 3 కిందనే కాశ్మీరు ఒక రాష్ట్రంగాను, లడ్డాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా విడగొట్టారు. ఇవి అసెంబ్లీ తీర్మానాలతో జరిగినాయా? అంటే ఏంటంటే అసెంబ్లీ పర్మిషన్ లేకుండా రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసే హక్కు పార్లమెంట్కి ఉంది. అంటే రాష్ట్రాలకి ఎగ్జిస్టెన్స్కే రైట్ లేదు. ఒక రాష్ట్రంగా ఈ పేరుతోటి, ఈ ఆకారంతో నిలబడే హక్కే లేదు మీకు. ఇవి తప్ప మాకు ఇంకా బోర్డు హక్కులు ఉన్నాయని ఆర్గ్యూ చేయడం అనేది అది వాళ్ళ ఏమనుకోవాలో నాకు అర్థం కాదు. అందువల్ల రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకి ఉనికికే హక్కు లేదు, ఇంకేదో హక్కులు ఉన్నాయని పోరాటం అది పొరపాటు. అందువల్ల ఏంటంటే ఇవన్నీ ఒక ఆర్టికల్ చదివితే తెలియదు. ఇటు ప్రియాంబుల్ చదవాలి, ప్రియాంబుల్ చదివిన తర్వాత కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ చూడాలి, దాని తర్వాత ఆర్టికల్ 1 చూడాలి. మీరు ఇన్ని కనుక కంబైన్డ్ రీడింగ్ చేస్తే ఆర్టికల్ 53 చూడాలి, 73 చూడాలి. ఇన్ని కంబైన్డ్ రీడింగ్ చేసినప్పుడు రాజ్యాంగం యొక్క సమగ్ర స్వరూపం అప్పుడు అర్థమవుతుంది. అందువల్ల ఈ దేశం ఫెడరల్ అనేది తప్పు భావన. ఓకే సార్. అదేవిధంగా సార్, ఇప్పుడు మీరు ప్రాంతీయ పార్టీలు కూడా చట్ట విరుద్ధం అని మీ పుస్తకంలో రాశారు. మరి మన దేశంలో ప్రాంతీయ పార్టీల మనుగడ ఎలా సాగిస్తున్నాయి? అసలు మొత్తం ప్రాంతీయ పార్టీ చేతిలోనే ఉంది యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్. రాజకీయం అంతా కూడా ఏంటంటే అవకాశవాదంగా మారిపోయింది. రాజ్యాంగంలో ఏముందని కానీ, లేదా కనీసం నైతికత ఏంటి అనేది కానీ చూడకుండా రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యం ఏంటి అంటే అధికార సాధన. అధికారాన్ని సాధించాలి, సాధించిన అధికారాన్ని నిలబెట్టుకోవాలి, దీని ద్వారా లబ్ధి పొందాలి. ఈ 3 తప్పితే ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక పొలిటీషియన్ కానీ వేరే ఇంకేమైనా ఆశయం ఉంటుందా? అధికారం సాధించాలి, అధికారాన్ని నిలబెట్టుకోవాలి, తద్వారా కీర్తి ప్రతిష్టల డబ్బు ఏది వస్తే అది సంపాదించుకోవాలి. ఈ 3 కన్నా ఇంకేమైనా ఆశయం ఉందని మీకు అనిపిస్తుందా? లేదు. కానీ ఇది వీళ్ళు నైతికంగా లేదా మనం రాసుకున్న రాజ్యాంగపరంగా కనుక సాగించినట్టయితే విమర్శకు తావేలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం రాగానే మనం ఏం రాసుకున్నాం? సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. డెమోక్రసీ అంటే ఏమిటి మీ అందరికీ తెలిసి ఉండాలి కదా. అంటే మెజారిటీ ప్రజల పాలన, అంతేగాని మెజారిటీ పార్లమెంటు సభ్యుల పాలన కాదు. ఇప్పుడు మెజారిటీ ఎప్పుడు వస్తుంది మీకు?
ఇద్దరు పోటీదారులు ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తేనే ఒకడికి మెజారిటీ వస్తుంది. ఏది పోలైన ఓట్లలో 51% కనీసం వస్తుంది. అట్లా కాకుండా ఒకే నియోజకవర్గంలో 1000 మంది పోటీ చేశారనుకోండి, అందరూ సమూజ్యాలు దాదాపుగా. అప్పుడేంటంటే 1% ఓటు వచ్చినోడు కూడా గెలుస్తాడు, 1% ఓటు వచ్చినోడు గెలుస్తాడు. ఇదే ప్రజాస్వామ్యం మీకు అనిపిస్తున్నదే? ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేయొచ్చు అంటే ఆ నియోజకవర్గంలో ప్రతి వయోజనుడు పోటీ చేయొచ్చు. ఎవడు ఓటు వాడు వేసుకుంటాడు. ఎవరికైనా 2 ఓట్లు వస్తే వాడు గెలిచినట్టే. ఇది ఏమన్నా రీజనబుల్నెస్ అనిపిస్తున్నదా? ఇదే సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంటే ఇదే మీనింగ్ అని అనిపిస్తున్నదా మీకు? అదే 2 పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నటువంటి అమెరికా ఇవాళ అగ్రరాజ్యంగా ఉండటానికి 2 పార్టీలే కారణం. లేకపోతే మన దగ్గరలాగా మనకి పొద్దున్నే బెడ్ కాఫీ, తర్వాత బ్రేక్ఫాస్టు, తర్వాత కాఫీ, తర్వాత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం పలహారం, రాత్రి భోజనం, అన్ని ఎన్నికలే మనకి. ఎన్నికలు లేదా క్రికెట్, పొద్దుగుక్కలు ఎన్నికలే. ప్రతి నెల ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికే. అందువల్ల ఏమైందంటే ఈ తప్పు భావన వల్లనే, బహుళ పార్టీ వ్యవస్థ వల్లనే, ఈ అట్లాగే ఫెడరల్ అని నమ్మటం వల్లనే ఈ దేశంలో 24 గంటలు ఎన్నికలే. ఎవరిని ఏ విధంగా పడగొట్టాలని చూడటమే. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే మొట్టమొదటి ఎన్నికల్లో కూడా 1952లో కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 45% ఓట్లు వచ్చినాయి. 45 మెజారిటీ రాలా, 51 రాలే. కానీ పార్లమెంట్లో సీట్లు వచ్చేసరికి 75% వచ్చినాయి. 460 సీట్స్ అంటే 75% సీట్లు వచ్చినాయి 45% ఓట్లతోటే. అంటే మొట్టమొదటిదే తప్పటడుగు. మొట్టమొదటి ప్రభుత్వమే నెల తక్కువ ప్రభుత్వం, మైనారిటీ ప్రభుత్వం. 45% తోటే. మిగతా వాళ్ళందరికీ మరి 1% 2% వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఈ మెల్లమెల్లగా ఎప్పుడైతే ఈ కొత్త కొత్త పార్టీలు వస్తున్నాయో, కాంగ్రెస్ పార్టీ ఏం చేసి కావాలని చేసిందా లేదా చూస్తూ ఊరుకున్నదా? ఏమిటంటే రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికి సపోర్ట్ చేసింది. ఈ ప్రాంతీయ పార్టీ నేను ఇల్లీగల్ అని రాశాను. ఇది 100% ఇల్లీగలే. ఎందుకు ఇల్లీగల్ అంటే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క ఉద్భవం చట్ట ప్రకారం జరగలేదు. ప్రాంతీయ పార్టీల పుట్టుక చట్ట ప్రకారం జరగల. మరి ఎట్లా పుట్టింది ఇది? 1968లో అలాట్మెంట్ ఆఫ్ సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్డర్ 1968 క్లాస్ 6A అండ్ 6B. దీని ద్వారా ఎన్నికల కమిషన్ సృష్టించింది. ఇది ఎన్నికల కమిషన్కి ఇంత పెద్ద అధికారం ఉంటుందా? ఈ భారతదేశ రాజకీయ వ్యవస్థని విభజిస్తుందా? ఇది ఒక చట్టం ప్రకారం జరగల. అందువల్ల నేనంట ప్రాంతీయ పార్టీలు ఇల్లీగల్. వాళ్ళు దానికోసం అడాప్ట్ చేసినటువంటి క్రైటీరియా కూడా ఏమిటి బేసిస్? వాళ్ళు ఏం చెప్పారు? నేషనల్ పార్టీసు, రీజనల్ పార్టీసు, అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ 3 కింద వర్గీకరణ చేశారు. వర్గీకరణ ఏ బేసిస్ మీద చేశారయ్యా అంటే నేషనల్ పార్టీ అంటే మినిమం 4 రాష్ట్రాల్లో పోటీ చేయాలి, 3 ఎంపీ సీట్లు గెలవాలి, 3 డిఫరెంట్ స్టేట్స్ కలిసి ఉండాలి. ఎన్నికల్లో ఈచ్ స్టేట్లో పోల్ అయ్యి వ్యాలిడ్ ఓట్స్లో 6% ఓట్స్ తెచ్చుకోవాలి. రీజనల్ పార్టీ అంటేనేమో ఒకే రాష్ట్రంలో పోటీ చేసి అసెంబ్లీలో ఉన్న సీట్లలో 2% సీట్లు కానీ, లేదా 2 సీట్లు కానీ, లేదా పార్లమెంట్కి ఒక సభ్యుడిని పంపించడం కానీ ఇది జరిగితే అది రాష్ట్ర పార్టీ. అసలు రిజిస్ట్రేషన్ చేయకపోతే అన్రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అన్నాడు. కానీ ఇట్లా మీరు 3 సీట్స్ గెలవాలి, 3 డిఫరెంట్ స్టేట్స్ నుంచి గెలవాలి, 6% ఓట్లు తెచ్చుకోవాలి. నేనంట ఈ పర్సంటేజ్లు ఇవి మీరు ఎట్లా డిసైడ్ చేశారు? మీ ఇష్టమేనా? మీరు 6% అన్నవాళ్ళు 25% అనకపోయారా? పోనీ అది ఎక్కువ అనుకుంటే పోనీ 2-3% అనకపోయారా? కాకుండా వీళ్ళు ఇష్టానుసారంగా ఈ పర్సంటేజీలు నియమించారు కాబట్టి ఇవి చట్టం ముందు చెల్లవు. అందువల్ల రాజకీయ ప్రాంతీయ పార్టీల పుట్టుక ఆర్డర్ ఇల్లీగల్, ఈ విభజనకు అనుసరించిన విధానం కూడా ఇల్లీగల్. తర్వాత దానివల్ల వచ్చే రిజల్ట్ చూడండి కదా. అంటే దేశ సమైక్యత, ప్రజలు చట్టం ముందు సమానులు అన్న మాటకి తేడా వస్తుంది. ఒక దేశం, ఒక రాష్ట్రంలో రైతు ఉచిత కరెంట్ ఉంటుంది, ఇంకొక చోట బ్యాంకు లోన్ వేవర్ ఉంది, మరొక చోట ఆరోగ్యశ్రీ ఉంది, మరొక చోట ముస్లిం రిజర్వేషన్స్ ఒక్కొక్కడికి ఒక్కొక్క చోట ఒక్కలా ఉన్నాయి. ఇట్లా మీరు
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి అనుభవాలు కల్పిస్తూ ఉంటే ఒక రాష్ట్రంలో ఉన్న బెనిఫిట్స్ మరొక చోట లేదు. దీనివల్ల ఒకే దేశము, సమానత్వము, సమాన హక్కులు అన్న భావన దెబ్బతింటుందా లేదా? అట్లాగే రేపు పొద్దున సపోజింగ్ రేపు పార్లమెంట్లో మొత్తం ప్రాంతీయ పార్టీలు నిండిపోయినాయి, జాతీయ పార్టీలు బలహీనపడిపోయినాయి. పార్లమెంట్లో కూర్చున్న ప్రాంతీయ పార్టీలు ఒక తీర్మానం రాశారు, ఈ దేశాన్ని 30 ముక్కల కింద చేసుకుందాం, 30 మంది ప్రధానమంత్రులు అవుతామని. ఈ దేశ విభజనలు ఎవరైనా అడ్డుకోగలరా? పార్లమెంట్లో మెజారిటీతో తీర్మానం చేశాం. పార్లమెంట్ తీర్మానాలు రాష్ట్రపతి సంతకం పెట్టాల్సింది అని చెప్పి ఇందిరాగాంధీ గారు 1976లో 46 అమెండ్మెంట్లో పెట్టింది, 42nd అమెండ్మెంట్లో. మరి ఈ నేపథ్యంలో పార్లమెంటు మొత్తం ప్రాంతీయ పార్టీలతో నిండిపోతే ఈ దేశం ముక్కలు అవదా? మీరు గతంలో ప్రధానమంత్రి కోసం పోరాడుకొని మాకు ఆ రుజువు, ఆ సినిమా చూపించలేదా? ఇప్పుడు అలా చేయడానికి ఏమైనా గ్యారంటీ ఉందే? అందువల్ల ఏంటంటే అట్లాగే ఏంటంటే ప్రాంతీయ పార్టీ వల్ల అంతులేని అవినీతికి దారితీస్తుంది. ఇప్పుడు జాతీయ పార్టీలో నాయకుడు ఎవడైనా రాష్ట్రంలో అవినీతి చేస్తున్నాడు అంటే మిగతా సభ్యులు హైకమాండ్ పోయి కంప్లైంట్ చేస్తారు, ఆనపతి కంట్రోల్లో పెడతాడు. ఎక్కడ ఏ పార్టీలో ఎవరు అవినీతి చేసినా కూడా పార్టీ మొత్తానికి చుట్టుకుంటుంది కాబట్టి కొంత కంట్రోల్ చేస్తారు. కానీ ప్రాంతీయ పార్టీలకు ఏంటంటే బెడదలేదు, వాళ్ళే బాసు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రాల్లో కులతత్వం, కుటుంబతత్వం, అంతులేని అవినీతికి దారితీస్తుంది. ఇది దేశ సమగ్రతకి, సమైక్యతకి, సమానత్వానికి ఇది విఘాతం. అందువల్ల ప్రాంతీయ పార్టీలు అనేవి ఇల్లీగల్ అనేది నా అభిప్రాయం. మీరు లోక్సభకు మధ్యంతర ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అని మీ పుస్తకంలో రాశారు. మరి దేశంలో మధ్యంతర ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ విషయం ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు, ప్రభుత్వానికి తెలియదంటారా? భర్తృహరి సుభాషితాల్లో రాశాడు, అంతగతిన దూషితములుగావి అమూల్యరత్నములని. వాడు కళ్ళు లేని వాడు ఏం చేస్తాడు? కాళ్ళకు అడ్డంగా ఒక వజ్రం పడితే తన్ని వెళ్ళిపోతాడు. తెలియదు. అందుకోసం మన రాజకీయ నాయకులకి నిజంగానే గుడ్డివాళ్ళే అంటానికి నేను వెనకాడను. కారణం ఏంటంటే అసలు రాష్ట్రపతికి విలువ లేకుండా రాజకీయాలు చేస్తున్నారంటే 70 ఏళ్ళ బట్టి అసలు ఏం మనుషులో నాకు అర్థం కాదు. రాజ్యాంగంలో అధికారం మొత్తం రాష్ట్రపతికి ఉంటే మీరు ప్రధానమంత్రి పదవి కోసం కొట్లాడి వస్తారండి. ప్రధానమంత్రి పదవి అనేది సింగిల్ సభలో సింగిల్ సీటు మెజారిటీతో వచ్చేది. ఊడిపోవడం కూడా సింగిల్ సీటుతోనే. అందువల్ల ఏమవుతుందో ఒకరోజు ప్రభుత్వం ఏర్పడ్డ సందర్భం ఉంది వాజ్పేయి. 13 రోజుల ప్రభుత్వం ఉంది, 3 నెలల ప్రభుత్వాలు, 6 నెలల ప్రభుత్వాలు. దరిద్రం దానికోసం వెంటబడి దానికోసం పోట్లాడతారు ఈ రాజకీయ నాయకులు. కనీసం రాజ్యాంగం చదువుకోరా? రాష్ట్రపతి అధికారం ఏమిటంటే ఆర్టికల్ 56 ప్రకారంగా ఆయన పదవీ కాలం 5 సంవత్సరాలు. మరి ప్రధానమంత్రికి పదవీ కాలం ఏమైనా ఉందే? ఏ క్షణంలో ఓడిపోవచ్చు. దానికోసం పోరాడతామేమయ్యా? రాష్ట్రపతిగా ఎన్నికైతే నీ పదవి 5 సంవత్సరాల పాటు ఉంటుంది ఆర్టికల్ 56 ప్రకారంగా. అయితే మీకు 1947లో స్వాతంత్రం వస్తే 1977 దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది 30 సంవత్సరాల పాటు తిరుగు లేకుండా. అందువల్ల నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ప్రధానమంత్రి పరిపాలించాలి, రాష్ట్రపతి చూస్తూ కూర్చోవాలి అనేది అది ఒక ఆనవాయితీ పడిపోయింది 30 సంవత్సరాలు. బహుశా 1947 ఉన్నోడు 1977 దాకా ఎక్కువ భాగం బతికిలేరు 30 ఏళ్ల పాటు. 77లో మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించింది. అత్యాయక స్థితి ఎప్పుడు 1975 జూన్ 26వ తారీఖున పెట్టింది. పెట్టి ప్రతిపక్ష నాయకులు చాలామందిని, కొంతమందిని జైల్లో వేశారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ అనేసరికి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి కొంతవరకు కట్ అవుతాయి. దీనిని ప్రతిపక్షాలు ఏం చేశారంటే, అమ్మో ఇంకేముంది, రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసేస్తుంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, అసలు అంబేద్కర్ రాసిన వ్యతిరేకంగా చేసుకుంటుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసి పారేస్తున్నారు, ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తున్నారు అని ప్రజల్లోకి పోయి ఉద్యమం చేస్తే 1977లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయి, జనతా అనే మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ 13 పార్టీల కూటమి. అంతకుముందు కమ్యూనిస్టులు గారు ఎంతమందిని చేశారు కానీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టలేకపోయారు. కానీ జనతా పార్టీ కూటమి కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టగలిగింది. కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఓడగొట్టలేకపోయింది అంటే దానికి కారణాలు అనేక ఉన్నాయి. భారతదేశం అనేది ఇది ఒక కర్మభూమి.
ప్రతివాడు కూడా ఏదో ఒక మతం మీద నమ్మకం ఉన్నవాడే, అంబేద్కర్తో సహా. అంటే బౌద్ధ మతమా, ఇస్లామా, క్రిస్టియానిటీనా, హిందూనా, సిక్కా, జైనా, ఏదో ఒక మతం మీద, భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళం. ఇందులో వచ్చి వాళ్ళు భగవంతుడి ఉనికిని ప్రశ్నించి, సాంప్రదాయాలను ప్రశ్నించి, లేకపోతే వీటిని ప్రశ్నించడం వల్ల ఏమైందంటే ప్రజలు దాన్ని జీర్ణించుకోరు. అట్లాగే ఏంటంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలకి, మార్పులకి వాళ్ళు కొంత హింసాత్మక విధానాలు కూడా ప్రోత్సహించారు. అందువల్ల ఏమైందంటే భారతదేశంలోని వేళ్ళు ఊరుకోలేకపోయింది, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకపోయింది. మొట్టమొదటి ఎలక్షన్ 1952లో కాంగ్రెస్ పార్టీకి 450 సీట్లు వస్తే వీళ్ళందరికీ ఏంటంటే ఇంచుమించు ఎవరికి పట్టుమని ఒక 6 సీట్లు 5 సీట్లు కూడా రాలే. కమ్యూనిస్టులకు 16 సీట్లు వచ్చినాయి, సోషలిస్టులకు 16 వచ్చినాయి, మిగతా వాళ్ళందరికీ 2, 3, 1. అంబేద్కర్ గారికి అయితే 2% ఓట్లు వచ్చింది. 2.38% వచ్చింది ఇండియా మొత్తం. ఆ విధంగా జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిశ్రమ ప్రభుత్వం కదా, ఇప్పుడు అడవుల్లోనూ లేకపోతే పాత గోళ్లలోనూ నిధులు ఎత్తుకోవడానికి తిరుగుతుంటారు చూసారు దొంగలు, అందరూ కలిసి తిరుగుతారు. ఒకరికొకరు చట్టపట్టా చేసుకుంటారు. అవసరమైతే ఒకటి భుజం మీద ఒకడు మోస్తాడు, ఒకటి సమానం ఒకడు మోస్తాడు. తీరా నిధి దొరికింది, పెద్ద గుంటలో దొరికింది. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఆ పక్కకుండా గుంటలోనే వేసి పొందబెట్టాలి, ఈ నిధి మొత్తం నేనే తీసుకోవాలనుకుంటాడు. ఇల్లీగల్ ట్రెజర్ హంటర్స్ చేసే పని ఇదే. జనతా పార్టీ ప్రభుత్వం ఎగ్జాక్ట్ ఇదే పని చేసింది. తీరా అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి ఎవరు బాలే అన్న దగ్గర కొట్లాడుతున్నారు. వీళ్ళకి రాష్ట్రపతి ఎవరు బాలో కొట్లాడాలన్న సంగతి కూడా జ్ఞానం కూడా లేదు. ప్రధానమంత్రి ఎవరు బాలని కొట్లాడి చివరికి మొరార్జీ దేశాయని చేశారు. కానీ ఈ నెట్టకాల్లా కింద పడేయాలా అని మిగతా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. చూసి తీరా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన్ని దించేసి చరణ్ సింగ్ ఎక్కాడు. చరణ్ సింగ్ 6 నెలలు కాకముందు ఆయన కాళ్ళలాగా పడేశారు. దీంతో ఏమైందంటే 77 నుంచి 1980లో 3 సంవత్సరాలకే జనతా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇది ప్రధానమంత్రి ప్రభుత్వం కాబట్టి కుప్పకూలింది. అదే రాష్ట్రపతి ప్రభుత్వం అయితే కుప్పకూలేదా? ఎట్టబోతుంది? 5 years అని రాష్ట్రపతి ఆర్టికల్ 56లో మంత్రులు ఇష్టం వచ్చినట్టు నియమించుకుంటాడు, 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే అది కూడా అర్థం చేసుకోకుండా ప్రధానమంత్రి పరిపాలనలో ఒకటి 3 సంవత్సరాలు అనేది కుప్పకూలిపోయింది. కుప్పకూలిపోతే ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎవడన్నా ఒకడు ప్రధానమంత్రి అయితే అవుదామంటే ఎవరిని రెండో మనిషి ఒప్పుకునేవాళ్ళు లేడు, ఎవరి వాళ్ళు నేనే అవుతాం అంటున్నాడు. మరి మార్గం ఏంటంటే వీళ్ళకు దోషిన మార్గం ఏంటంటే రద్దు చేద్దాం, లోక్సభ రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు పోదాం అన్నారు. వెళ్ళిపోతే ఏమొచ్చింది? ప్రధానమంత్రి పదవి రాలే, బుద్ధి వచ్చింది, మొత్తం అడ్రస్ లేకుండా పోయారు. మీకు నేను కాదని మీకు అధికారం ఇస్తే మీరు 3 సంవత్సరాలు కుప్పకూలిపోయి అసలు పార్లమెంటు రద్దు చేయడం అంటే ఇంతకు మించిన దేశద్రోహం, ఇంతకు మించిన రాజ్యాంగ ద్రోహం మరొకటి ఉంటుందా? ఎవరైనా సభ్యుడు ఆర్టికల్ 102 లేదా ఆర్టికల్ 190 దీని కింద ఏంటంటే కొన్ని అనర్హతలు ఉంటాయి. దివాలా తీసిన వాడు కావడం, జైలు శిక్ష అనుభవించి ఉండటం, లేకపోతే పిచ్చివాడై ఉండటం, దివాలా, ఇట్లా కొన్ని అనర్హతలు ఉన్నాయి. ఆ అనర్హతలు కనుక సంక్రమిస్తే అతని సభ్యత్వం పోతుంది. అంతేగాని ఏ తప్పు చెయ్యని మంచి సభ్యుల్ని 500 మంది సభ్యుల సభ్యత్వాలు రద్దు చేస్తావా? ఎవరినో అసలు రద్దు చేయటానికి వాళ్ళ సభ్యత్వాన్ని నువ్వు ఇంకొక వాళ్ళలాంటి ఇంకొక ఎంపీవేనా నువ్వు? వాళ్ళపైన నీకు పొలిటికల్ అపోనెంట్స్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలతో డీల్ చేసే విధానం ఇదేనా? నువ్వు వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేసే అధికారం నీకుంటే అసలు సాక్షాత్తు ప్రజలే వాళ్ళు పార్లమెంటుని ఎందుకు రద్దు చేయాలి? ప్రభుత్వాలు మారిపోవచ్చు, రాష్ట్రపతి మారిపోవచ్చు, ఒకటి మారిపోతే ఇంకో కొత్త ప్రభుత్వం వస్తుంటుంది, రాష్ట్రపతి ప్రభుత్వం వస్తుంది. అంతేగాని ప్రధానమంత్రి ప్రభుత్వం ఉండదు, ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉండదు. ఉండేదల్లా రాష్ట్రపతి ప్రభుత్వం. ఈ రాష్ట్రపతి ప్రభుత్వాలు మారుతాయి. ఎందుకు మారుతాయి? రాష్ట్రపతి కనుక రాజ్యాంగ ఉల్లంఘన చేస్తే అతను ఆర్టికల్ 61 కింద అభిశంసన చేయొచ్చు. ఉభయ సభల్లో 2/3 మెజారిటీతో, సపరేట్గా 2/3 మెజారిటీతోటి రాష్ట్రపతిని అభిశంసన చేయవచ్చు. రాజ్యాంగ ఉల్లంఘన చేయకపోతే
ఆయనని అభిశంసించే అధికారం ఎవరికి లేనే లేదు. అంటే అభిశంసన చేస్తే, ఆయన మరణిస్తే లేదా రాజీనామా చేస్తే అప్పుడు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. ఆయన వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాడు. అంటే రాష్ట్రపతి పదవికి మధ్యంతర ఎన్నిక ఉంటుంది తప్పితే పార్లమెంటుకు మధ్యంతర ఎన్నిక అనేది ఊహించడానికి వీలు లేనంత పెద్ద నేరం. ప్రజలు ఎన్నుకున్న సభ్యులు నువ్వు రద్దు చేస్తావు. అసలు ఎవరు నువ్వు రద్దు చేయడానికి? అసలు నువ్వు సభ్యుడివే కదా. ఒక మాట మాట్లాడితే రద్దు ఎవరు చేస్తాడు? పైగా ప్రధానమంత్రి చేశాడు. అసలు ప్రధానమంత్రి నేను చెప్పాక అసలు లోక్సభ సభ్యుడే కాదు. నువ్వు లోక్సభ సభ్యుడివే కాదు, సభ రద్దు చేస్తావా? అసలు లోకసభ సభ్యుడివే కాదు. ఒక్కసారి నువ్వు రాజ్యసభ సభ్యుడు. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ మిగిలినందరినీ రద్దు చేశాయంటే, ప్రతిపక్షాలను రద్దు చేసే అధికారం ఉంటే అసలు అది ప్రజాస్వామ్యం అవుతుందే? ఇది నా వాదన కాదు. ఇది ఆర్టికల్ 83. ఆర్టికల్ 83 ప్రకారం లోక్సభ యొక్క పదవీ కాలం 5 సంవత్సరములు. లోక్సభ పదవీ కాలం 5 సంవత్సరాలను అందులో ఎందుకు రాశారు? నువ్వు రద్దు చేయడానికి. ఇలాంటి అధికారం ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందే? ప్రజాస్వామ్యంలో మీకు పార్లమెంట్ అంటే ప్రజలే. ఆయన ఎందుకు రద్దు చేస్తారు? అందులో మెంబర్స్ ఏం తప్పు చేశారు? అయితే మీరు అనొచ్చు కదా, అంటే మరి ప్రధానమంత్రి మెజారిటీ ఉన్న పార్టీ రిజైన్ చేసింది కదా, ప్రధానమంత్రి మెజారిటీ ఉన్నవాడు ప్రధానమంత్రి, మేము రిజైన్ చేసాం కదా, మరి పార్లమెంట్ ఎట్లా నడుస్తుంది అని. ఇది కూడా అవగాహన లేని మాట. మీకు ఆర్టికల్ 189 ఆర్టికల్ 189 అది అసెంబ్లీకి. ఆర్టికల్ 100 ఆర్టికల్ 100 పార్లమెంటుకు సంబంధించినటువంటి కోరం. పార్లమెంటు సమావేశానికి మినిమం కోరం ఎంత అంటే సభా సభ్యత్వంలో 10% మంది. సభా సభ్యత్వంలో 10% మంది ఉంటే చాలు లోక్సభ సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. 10% ఉంటే చాలు. 60% 70% ఉన్నటువంటి అధికార పక్షం రాజీనామా చేసినా కూడా రద్దు ఎందుకు అవుతుంది? రద్దు అవ్వద్దు. ఆర్టికల్ 100 పెట్టింది అందుకోసమే కదా. మినిమం 10% అన్న మెంబర్షిప్ ఉంటే సమావేశాలు కంటిన్యూ చేయమనే కదా. నువ్వు దాన్ని వైలేట్ చేసి ఆర్టికల్ 100ని వైలేట్ చేసావు. ఆర్టికల్ 83ని వైలేట్ చేసావు. 5 సంవత్సరాలు అన్నమాట తప్పిదివి. కోరం 10% ఉంటే చాలన్నమాట తప్పిదివి. అసలు రద్దు చేయడానికి గల కారణం ఏంటి? అందువల్ల పార్లమెంటుని మధ్యస్థంగా రద్దు చేసే అధికారం, పార్లమెంటుని మించిన అధికారం అసలు ఎవరికి ఉంటుంది? దాన్ని రద్దు చేసేవాడు ఎవడు చేయాలిగా? భగవంతుడు చేయాలి. అంతేగాని దేశంలో అంతకన్నా పెద్ద అధికారం ఇంకెవరికి ఉందనుకుంటున్నారా? లేదు. దుర్మార్గం ఏంటంటే ఇవాళ రాష్ట్రపతిని ఎవరు అపాయింట్ చేస్తారు? పార్లమెంటే ఎన్నుకుంటుంది. రాష్ట్రపతిని ఎవరు తీసిపారేస్తారు? పార్లమెంటే తీసిపారేస్తుంది. పార్లమెంటుని ఎన్నుకునేది రాష్ట్రపతిని ఎన్నుకునేది ఆర్టికల్ 54, 55. రాష్ట్రపతిని అభిశంసించాలంటే ఆర్టికల్ 61. ఈ 2 అధికారాలు పార్లమెంట్ చేతిలో ఉన్నాయి అని రాజ్యాంగం రాస్తే కాదండి, రాష్ట్రపతి సభను రద్దు చేస్తాడు. ఏమి ఇది చదువుకున్నోడు మాట్లాడే మాటల? చదువురానికి ఒక్కోదానికి ఇంత వ్యతిరేకత అంటే పార్లమెంటే రాష్ట్రపతి నియమించి తొలగిస్తుందని నేను రాస్తే కాదు రాష్ట్రపతి పార్లమెంట్ తొలగిస్తాడు అంటే ఇది ఎంత అసంబద్ధంగా ఉంది. అసలు రాష్ట్రపతి పదవికి మూలం వేసే పార్లమెంటు. ఆయన ఎన్నుకోబడ్డా తొలగించబడ్డా దాని ద్వారానే. అటువంటి ఆయనే వీళ్ళు రద్దు చేస్తాడని రాస్తే ఏదో ఉల్టా చోరునే కొత్త వాళ్ళు కూడా అంటారే. ఆయన దయదలిచి మంత్రివర్గంగా నియమిస్తేనేమో నా సలహాని నీకు ఆదేశం అంటాడా? దయదలిచి రాష్ట్రపతి నియమిస్తేనేమో నేను నిన్నే రద్దు చేస్తా పార్లమెంట్ని అంటాడా? ఇది అంతా ఏంటంటే నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం భారతదేశంలో 75 సంవత్సరాలుగా తల్లకిందులు అమలవుతుంది. ఎందుకనంటే అంబేద్కర్ మహానుభావుడే, గొప్పవాడే. కానీ ఆయన ఒక రాజకీయ ప్రత్యర్థి కూడా, మీరు అది మర్చిపోవద్దు. అంబేద్కర్ గొప్ప జ్యూరిస్టు, గొప్ప ఎడ్యుకేషనిస్టు, రాజ్యాంగ రచయిత అన్నీ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీకే కాదు, మొత్తం 53 పార్టీలు పోటీ చేసినాయి మొట్టమొదటి ఎన్నికల్లో 1952లో. మరి మిగతా 52 పార్టీలకి ఈయనకు రాజకీయ ప్రత్యర్థైనా కాదా? అందువల్ల ఏంటంటే ఈయన ఎంత గొప్ప పని చేసినా సరే మెచ్చుకుంటారా ఎవరైనా ప్రత్యర్థిని? మెచ్చుకోరు. అందువల్ల ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళ సొంత విధి విధానాలు అమలుపరుచుకుంటూ పోయారు తప్పితే ఇప్పుడు జరుగుతున్న విధి విధానానికి రాజ్యాంగంలో ఉన్నదానికి సంబంధము లేదు. అదేవిధంగా మీ పుస్తకంలో బహుళ పార్టీ వ్యవస్థ, రాజకీయ కూటములు కూడా రాజ్యాంగ విరుద్ధమని రాశారు. కానీ వాటిని అన్ని పార్టీలు అంగీకరించి అనుసరిస్తూనే ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం?
అప్పుడే అనుకున్నాం కదా అంటే బహుళ పార్టీ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం అని. ఎందుకంటే డెమోక్రసీ రావాలి, ప్రజాపాలన రావాలి అంటే 2 పార్టీలు ఉంటేనే అది సాధ్యం. అట్లా కాకుండా మనం అనేక పార్టీలు పెట్టుకోవడం వల్ల ఏమైంది, ఎవరికీ మెజారిటీ రాని సందర్భం ఏర్పడింది. ఎవరికి మెజారిటీ రాని సందర్భం ఏర్పడ్డప్పుడు ఇప్పుడు ఏదో మనకు పిచ్చి కుక్క అమ్మడబడితే ఎటురుకాలు అనేది ప్లాంట్గా ఉరుకుతామా, అడ్డగోలు ఉరుకుతాం. అట్లాగే ఏంటంటే బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ఉత్పన్నమైన సమస్యలకి దిక్కు తోచక, దారి తెలియక అడ్డగోలుగా పరిగెత్తిన మార్గమే రాజకీయ కూటములు, రాజకీయ ఫ్రంట్లు. తలా 4 సీట్లు వచ్చినాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలో అర్థం కాక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అనేటువంటి యొక్క దరిద్రపు ఆలోచన ఏంటంటే అట్లా వచ్చింది తప్పితే అది రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు. ఉదాహరణ మీకు చెప్తారు కదా అంటే రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ మెజారిటీ పార్టీ లీడర్ని గవర్నమెంట్ ఫామ్ చేయమని పిలుస్తున్నాడు. అక్కడైతే రాష్ట్రపతి, ఇక్కడైతే గవర్నర్. అట్లా ఎవరికి మెజారిటీ రాని సందర్భంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ని వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయమని అడుగుతున్నాడు. అవకాశం ఇచ్చి ఒక 10 రోజుల్లో మెజారిటీ ప్రూవ్ చేసుకోమంటున్నాడు. ప్రూవ్ చేసుకోగానే మనం వీళ్ళేం చేస్తున్నారు, బస్సుల్లో ఎక్కించి వీళ్ళందరినీ రిసార్ట్లకు తొలగిస్తారు. రిసార్ట్లకు తొలగించి అక్కడిక వాళ్ళకిగా రాజలాంఛనాలన్నీ ఏర్పాటు చేసి మళ్ళీ గవర్నర్ గారు అవకాశం ఇవ్వగానే మళ్ళీ అందరికి వచ్చి వాళ్ళ ముందు ఈ క్యాటవాక్లు చేస్తారు చూసారా అందాల పోటీల్లో. ఆ టైప్లో ఏంటంటే గవర్నర్ ముందు వీళ్ళందరికీ క్యాటవాక్లు మెజారిటీ చూపించడానికి మా ఫిజికల్ కౌంట్ చేస్తామని చెప్పి ముందు నడిపించి ప్యారడీని చేయించడం, ప్యారడీ చేస్తారు కదా. కానీ నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులందరిని అడుగుతున్నా, ఇది ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా? లేదు లేదు లేదు. ఇది ఒక ఫార్స్. బహుళ పార్టీ విధానం వల్ల ఉత్పన్నమైనటువంటి ఒక దౌర్భాగ్యానికి దారి తెలియక పరిగెత్తినటువంటి తప్పుడు దారి అంతే తప్పితే. అట్లాగే మీకు కోయలిషన్స్ ఎందుకు ఇల్లీగల్ అంటానంటే నేను అసలు మీ అభిప్రాయం ఒక్కొక్కళ్ళ రాజకీయ లక్ష్యం వేరు 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 లక్ష్యాలతోటి స్టేజ్ మీద నిన్నటి దాకా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నారు. నువ్వు ఇంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావు, నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు నేరస్తుడివి, నిన్ను జైల్లో పెట్టడం ఖాయం ఎలక్షన్ తర్వాత ఇట్లా తిట్టుకున్న వాళ్ళు సడన్గా ఒకటైపోతారు. ఎందుకు ఒకటయ్యారు? అభివృద్ధి కోసం. అవకాశవాద రాజకీయం అంటే లేదా నీతి లేని రాజకీయం. మీరు ఒక సిద్ధాంతానికి నిలబడి నేను తలదెప్పను లేకపోతే ప్రాణాలైనా అర్పించుకుంటా అన్న మనుషులు నువ్వు ఎవరిని తిట్టావో వాడితోనే పోయి కలిస్తే ఓట్లు వేసిన వాడు పిచ్చివాడు. తన నియోజకవర్గాలు దీనివల్ల ఏమవుతుందంటే అసలు ఓటు వేయడానికే ప్రజలకు ఇష్టపడట్లే. నాకేం లాభం, నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఓటేసా. కాంగ్రెస్ పార్టీకి 100లో వచ్చింది 40 సీట్లే వచ్చింది. ఇంకా 5-10 వచ్చిన వాళ్ళందరూ కలిసి వేరే గవర్నమెంట్ ఫామ్ చేశారు. అసలు వాళ్ళకి ఏదైనా ఒక్క మేనిఫెస్టో ఉందా? అలా ఒక రకమైన మేనిఫెస్టో ఇప్పుడు కలిశారు. మరి ఇది ఇల్లీగల్ కాకపోతే ఏమిటి? అట్లాగే మళ్ళీ మీకు చెప్తా కదా అంటే పొలిటికల్ మేనిఫెస్టోస్ కూడా ఇల్లీగల్. పొలిటికల్ మేనిఫెస్టో ఈజ్ ఇల్లీగల్ అంటే మేనిఫెస్టో ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇల్లీగల్. ఎప్పుడైతే పొలిటికల్ మేనిఫెస్టోలో మీరు ఎన్నికలు అయిన తర్వాత ఫలానా వర్గానికి ఫలానా లబ్ధి చేకూరుస్తా అని చెప్పడం వల్ల ఇల్లీగల్ అవుతాయి అవి. మీరు ఏం చెప్పాలి అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యం ఇస్తాం, తప్పులేదు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తాం, తప్పులేదు. క్రీడలను ప్రోత్సహిస్తాం, తప్పులేదు. విద్యా రంగానికి ప్రాధాన్యం ఇస్తాం, తప్పులేదు. యువతకి ఉద్యోగ కల్పనకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం, స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇస్తాం, ఇవి చెప్పండి, తప్పులేదు. 67 దాటిన వాళ్ళందరికీ నెలకు 1500, వికలాంగులకి నెలకు 3000, విధవలకి నెలకి 5000. ఇట్లా అందరూ మరి ఆ విధవలు వికలాంగులు మరి ఓటు నాకే వేస్తారు, ఎందుకంటే గెలిస్తే అవన్నీ ఇస్తా అని చెప్పే కదా. కానీ మీరు ఎన్నికల్లో ఓటుకు నోటు ఇయటమే కాకుండా ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రభుత్వ సొమ్ము కంగారం చేస్తానని చెప్పి ప్రామిస్ చేయటం అనేది నేను చెప్తున్నా. కాంట్రాక్ట్ యాక్ట్ 1871 సెక్షన్ 2D దాంట్లో కన్సిడరేషన్ అంటే ప్రతిఫలం అన్న నిర్వచనంలోకి వస్తాయి ఇవి. ఈ ప్రతిఫలం అనేది ఏంటి అంటే ఇట్ కెన్ బి పాస్ట్, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్. నేను గతంలో మీకు ఇచ్చిన ఇప్పుడు
ఇస్తానని ఇప్పుడు ఇచ్చినా లేదా భవిష్యత్తులో ఇస్తానని చెప్పినా కూడా ఈ ప్రతిఫలం అన్నటువంటి నిర్వచనంలోకి వస్తాయి. ఇది సెక్షన్ 2D. నేను పలానా రంగానికి ప్రాధాన్యం ఇస్తా అని చెప్తే బాగుంది. అట్లా కాకుండా పలానా కులానికి ఇస్తా లేదా పలానా కండిషన్స్ ఉన్నోళ్ళకి ఇస్తా, పలానా అమౌంట్ ఇస్తా అని చెప్పడం మరి వాళ్ళని ప్రభావితం చేయటం అవదా? తప్పనిసరిగా ప్రభావితం చేసినట్లే. పైగా ఇందులో ఉన్న ఇంకొక ఇల్లీగాలిటీ ఏంటో తెలుసండి. ఉదాహరణ మీకు చెప్తారు. రేపు పొద్దున అధికారంలో ఉన్న పార్టీ చెప్తుంది కదా అంటే, సరే రేపు పొద్దున జీహెచ్ఎంసీ ఎన్నికలే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎన్నికలే ఉన్నాయి. ఒక టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కదా అంటే 1500 SFT లోపల ఉన్న ఇళ్ళన్నిటికీ కూడా ఇంటి పన్ను మినహాయింపు రద్దు. మామూలు కాదు, ఎవరికి డిపాజిట్లు కూడా రావు మిగతా వాళ్ళకి. 1500 SFTలో ఉన్న ఇళ్ల లోపు వాటికి ఇంటి పన్ను రద్దు అనటం మాకేమన్నా గొప్ప విషయమా? అంతకుముందు మేము భూమి శిస్తు రద్దు అన్నోళ్ళమే, అంతకుముందు బ్యాంకు లోన్లు రద్దు అన్నోళ్ళమే, ఇంతకుముందు కరెంటు ఉచితంగా ఇస్తామని అన్నోళ్ళమే. అందువల్ల రేపు పొద్దున ఉచిత ఇంటి పన్ను అనడానికి వెనకాడే మనుషులం కాదు. అంటే పార్టీ గెలుస్తుందా గెలవదా? లేదా ప్రతి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా నెలకు 4 మద్యం పాటిస్తాం సబ్సిడీ రేటు మీద. ఆడవాళ్ళందరికీ, చదువురాని వాళ్ళందరికీ టీవీలు, ఉద్యోగం చేసే వాళ్ళ ఆడవాళ్ళందరికీ స్కూటీలు, ఉద్యోగం చేసే మగవాళ్ళకి మోటార్ సైకిళ్ళు ఇస్తాను వాగ్దానం చేసి ఇది జరగలేదా అంటే తమిళనాడులో గ్రైండర్లు, మిక్సీలు, కుటుంబిషన్లు, మోపెడ్లు, ల్యాప్టాప్లు ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చి వాగ్దానం చేస్తే మరి వాళ్ళు ఓటేస్తారు. ఇది ఇందులో ఉన్న అన్యాయం ఏంటి అంటే మీకు ఒక విషయం చెప్తే, ఇవ్వకూడదా ప్రజలకని మీరు అనొచ్చు. సపోజ్ ఇవన్నీ ఇస్తాను అని అధికారంలో ఉన్న పార్టీ వాగ్దానం చేస్తే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ ఒక అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇచ్చే అవకాశం ఉంది. అదే ఒక సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీయో, టీడీపీయో, వైఎస్ఆర్ పార్టీయో ఈ వాగ్దానాలు తెలంగాణలో చేసింది అనుకుందాం, నమ్ముతారా జనం? లేదా నేను ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశా, అటువంటి వాగ్దానాలు చేసే అవకాశం నాకుందే అంటే అర్థం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మధ్య లేదా పార్టీల మధ్య ఈక్వాలిటీ బిఫోర్ లా లోపించిందా లేదా? రాజ్యాంగం ఆర్టికల్ 14, ఆర్టికల్ 14 ప్రకారంగా సమాన అవకాశాలు లోపించినాయా లేదా? ప్రభుత్వ సొమ్ము పంచుతాను అని చేసే వాగ్దానం ఏమో మీకు అవకాశం మీకుంది, నాకు అవకాశం లేదు. నేను మీతో ఎట్లా పోటీ పడాలి? అందుకోసం ఇట్లా ప్రభుత్వ సొమ్ము పంచుతాను అని చెప్పి వాగ్దానం చేసే అధికారం ఎవరికి ఉండటానికి వీల్లేదు. ఇచ్చే డబ్బు ఎవరిది? ప్రజల డబ్బు. అది ప్రజల డబ్బు అన్నప్పుడు మీరొక్కళ్ళు వాగ్దానం చేసి లబ్ధి పొందడం ఏంటి? ప్రతిపక్షాలకు మాత్రం ప్రజలంటే వ్యతిరేకమా? మీరు వికలాంగులకు 2000 ఇస్తానంటే ప్రతిపక్షం ఏముంటుందంటే 2 కాదంటే 2500 ఇవ్వండి అంటుంది. అంతేకాని వద్దంటుందా ఏంటి? మరి అందువల్ల మీరు ఏదైనా కనుక బెనిఫిట్స్ ఇవ్వదలుచుకుంటే పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో చట్టాలుగా పాస్ చేయండి. ఎవరెవరికి ఏమేమి లబ్ధి వస్తుందో అప్పుడు ప్రజలు బిచ్చగాళ్ళుగా కాకుండా వాళ్ళ అధికారంగా వాటిని పొందగలుగుతారు. మీరు అవకతవకలు చేస్తే కోర్టుకు పోయి నిలదీయగలుగుతారు. మీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. పైగా ఈ స్కీముల్లోనేమో తాతాయిలు, బాబాయిల పేర్లు పెట్టుకోవడం, ఎక్కడ పార్టీ, ఎవరి డబ్బులు అది, ఎవరి పేరు ఇది. దీనివల్ల ఏంటంటే ప్రతిపక్షాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. ఆ వాగ్దానం చేసే అవకాశం మాకు లేదా అని వాళ్ళెవరు వాగ్దానం చేస్తుంటారు. ఇద్దరు ఎలక్షన్లు ఎట్లా గెలుస్తాం? పోటీ పడతాం. అందువల్ల ఇవి కాంట్రాక్ట్ యాక్ట్స్ 1872 క్లాస్ 2D కింద ఇవి ప్రతిఫలమైన నిర్వచనంలోకి వస్తాయి. కాబట్టి ఏ వర్గం వారికి ఏ బెనిఫిట్ చేస్తామని చెప్పేది తప్పనిసరిగా ఎన్నికల నేరమే. అదే ఇట్లాంటి బెనిఫిట్స్ కనుక వీళ్ళు అసెంబ్లీలో కనుక లేదా పార్లమెంట్లో కనుక చేసి ఉంటే దీనికి ప్రతిపక్షాలు అందరూ అంటే ప్రజలందరూ బాధ్యులే. కాబట్టి వీటిని ప్రశ్నించే అధికారం కోర్టులకి లేదు. ఒక శాసనసభలో లేదా ఒక పార్లమెంట్లో జరిగిన వ్యవహారాన్ని ప్రశ్నించే అధికారం కోర్టులకి లేదు. అట్లా కాకుండా మీరు సభల నుంచి బయటకు వచ్చి ఎన్నికల టైంలో మీ బాబాయ్ పేరు, తాతయ్య పేరు పెట్టి ప్రకటించారనుకోండి, డెఫినెట్లీ ఎన్నికల నేరమే. కోర్టు సుమోటోగా కానీ లేదా మీలాంటి వాళ్ళు ఎవరైనా కోర్టులో వేస్తే తద్వారా కానీ తప్పనిసరిగా ఆ మేనిఫెస్టో వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది.
అందువల్ల ఎన్నికల్లో ఎంత మనం డెమోక్రసీ అని రాసుకొని ఒక డబ్బులు ఇస్తున్నాం, కులం పేరు పెడుతున్నాం, మతం ఉంటున్నాం, ప్రాంతం ఉంటున్నాం, ఈ రకరకాల విభజించి ఇవ్విజాలక ప్రభుత్వ డబ్బు పంపిణీలు వాగ్దానాలు చేస్తున్నాం. అందువల్ల మనను మనం ఆత్మవంచన చేసుకుంటున్నాం. భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒక ఆత్మవంచన. ఓకే సార్. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని సవరించే పార్లమెంట్ హక్కు పరిమితులు ఉన్నాయని చెప్పింది, కానీ అటువంటి ఏమీ లేవని మీ పుస్తకంలో రాశారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అది నిజంగా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. అది ఈ కేశవానంద భారతి కేసు అనేది భారత న్యాయ చరిత్రలో గొప్ప సంచలనాత్మకమైనటువంటి తీర్పు. పాల్కీవాలా గారు 76 గంటలు ఆయన కంటిన్యూస్గా వాదన చేశాట దాని మీద. అంత చేసి చివరికి ఒక చరిత్రాత్మకమైన తీర్పు, అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు. దాని మీద వేసి ఆ తర్వాత అనేక తీర్పులు జరిగినాయి. మేము దాని గురించి కొద్దిగా వివరిస్తాను. నేను ముందే చెప్పాను, సుప్రీంకోర్టు మీద నాకు అత్యంత గౌరవం ఉంది. వారి తీర్పుతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా అమలుపరచ మాత్రం ఎవరైనా సరే దాన్ని అమలుపరచవలసిందే. కాకపోతే దాని మీద భిన్నాభిప్రాయం లేదంటే అందులో పర్టికులర్గా కేశవానంద భారతి కేసులో ఏం చెప్పింది అంటే, పార్లమెంటు చేసిన రాజ్యాంగ సవరణ కొట్టిపారేసింది. రాజ్యాంగం ఆర్టికల్ 368 రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కి ఇచ్చింది. ఏ రకమైన కండిషన్స్ పెట్టాలి, పూర్తి హక్కు కలుగజేసింది. ఎందుకంటే పార్లమెంటే సుప్రీం అథారిటీ. ఒకవేళ తప్పు సవరణ ఏదైనా చేస్తే, తప్పు చట్టం ఏదైనా పాస్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో పోతే ప్రజలు బుద్ధి చెప్తారు, ఆ పార్టీ ఓడిపోతుంది. దీంట్లో న్యాయస్థానాలు ఎందుకు వేలు పెట్టాలి? ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఇవాళ ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రులు కానీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముఖ్యంగా ఇక్కడ దీనికి సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళ ప్రమాణ స్వీకారంలో ఏం చేస్తారు అంటే, భారతదేశ సార్వభౌమత్వాధికారాన్ని గౌరవిస్తాం అని ఉంటుంది. భారతదేశ సార్వభౌమత్వాధికారాన్ని గౌరవిస్తాం అని ప్రమాణ స్వీకారం చేస్తారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. సార్వభౌమత్వాధికారాన్ని గౌరవించాలి. ఎక్కడుంటుంది సార్వభౌమత్వాధికారం? ఎవరి దగ్గర ఉంది? సుప్రీంకోర్టు చేతిలో ఉందే. సుప్రీంకోర్టు అనే దేశానికి సార్వభౌమత్వాధికారం మరి ఎక్కడుంది? ప్రధానమంత్రి కాదు. ప్రధానమంత్రి కోర్టులో వచ్చి నిలబడాలి. ఇందిరాగాంధీ పోయి నిలబడ్డది అలహాబాద్ కోర్టులో. మరి ఎవరు ఈ దేశ సార్వభౌమత్వాధికారి అంటే ఆర్టికల్ 53 చెప్తుంది కదా. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సోవరెన్ అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఆర్టికల్ 53 and 73. ఆయనకున్న సార్వభౌమత్వాధికారం ఎలాంటిది అంటే, ఆయనను కోర్టుకు పిలిచే హక్కు సుప్రీంకోర్టుకు లేదు. కొత్త కోర్టు పిలవడమే కాదు, సుప్రీంకోర్టు పాస్ చేసిన తీర్పులు, మరణశిక్ష వేసినా మరొకటి వేసినా ఆ తీర్పును రద్దు చేసే అధికారం ఉంది ఆయనకి. అంటే ఎవరిపై అధికారి? ఎవరు? సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్రపతి రద్దు చేసి పారేయగలడు. రాష్ట్రపతిని కోర్టు రమ్మని సమ్మన్స్ ఇచ్చే అధికారం సుప్రీంకోర్టు లేదు. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 53. మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలగించేది ఎవరు? రాష్ట్రపతి. ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కింద మిస్బిహేవియర్, తర్వాత ఇన్కాంపిటెన్సీ, అసమర్థత లేదా దుష్ప్రవర్తన, ఈ 2 కారణాలు ఉన్నాయని భావిస్తే సుప్రీంకోర్టులో పార్లమెంట్లో తీర్మానంతో అతి తేలిక తీసిపారేయచ్చు సుప్రీంకోర్టు జడ్జీని. కానీ సుప్రీంకోర్టు జడ్జీలు రాష్ట్రపతిని తీసేయగలరా? కోర్టుకు పిలవడానికి కూడా లేదు. ఇంకా ఈయనకి అదే కోపం వస్తే ఆయన్ని దుష్ప్రవర్తన కారణంగా తొలగించగలరు. ఈ విధంగా భారతదేశ సార్వభౌమత్వాధికారం ఉభయ సభలు పాస్ చేసినటువంటి 2 సభలు, ఇటు లోక్సభ రాజ్యసభ 2 కలిసి పాస్ చేసిన బిల్లు, ఆపై రాష్ట్రపతి సంతకం చేసినటువంటి బిల్లుని సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది. కొట్టివేసి పైగా మేము సార్వభౌమత్వాధికారాన్ని గౌరవిస్తామండి అంటే ఎక్కడుంది సార్వభౌమత్వాధికారం? అత్తగారిని కొట్టి నాకు అత్తగారంటే గౌరవం అంటే అట్లా. ఉభయ సభలు పాస్ చేసి రాష్ట్రపతి సంతకం పెట్టిన ఆర్డర్ని మీరు కొట్టేస్తారా? అంటే బాసుకు వ్యతిరేకంగా అది ప్రజలు చూసుకుంటారు. అది చట్టం తయారు చేయడం, చట్టాన్ని సవరించడం, అది వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో సుప్రీంకోర్టు చేయాల్సిన పని కాదు. అందువల్ల ఈ దేశ సార్వభౌమత్వాధికారం రాష్ట్రపతి ఎందు ఉన్నది కాబట్టి, ఎందుకంటే ఆర్టికల్ 79 చెప్తుంది. ఆర్టికల్ 79 ఏం చెబుతుంది అంటే, రాష్ట్రపతి
పార్లమెంట్లో భాగమే తప్ప పార్లమెంటు సభ్యుడు కాదు. చాలా విచిత్రం చూడండి. రాష్ట్రపతి 79 ప్రకారంగా పార్లమెంట్లో సభ్యుడు కాదు, కానీ పార్లమెంట్లో భాగం. ఈ సభ్యుడు కాదు అనటం ఎందుకు ఈ మెలిక పెట్టాడో డాక్టర్ అంబేద్కర్ అంటే, పార్లమెంట్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు. సభ్యులు కుళాయి దగ్గర నీళ్ల కోసం మగవాళ్ళు కొట్టుకున్నట్టు ఒకళ్ళొకళ్ళు పచ్చి బూతులు తిట్టుకుంటారు, పిడిగుద్దులు గుద్దుకుంటారు, లేకపోతే బిల్లులు దించి పారేస్తారు, అరుస్తారు, నానా న్యూసెన్స్ చేస్తారు. అలాంటి వాతావరణంలో కూర్చోవలసిన మనిషి రాష్ట్రపతి కాదు. ఆయన భారతదేశ త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు. మిలిటరీ, వాయుసేన అండ్ నేవీ, వీటన్నిటికీ కూడా సైన్యాధ్యక్షుడు. ఆర్డినరీ చిన్న విషయం కాదు అది. అందువల్ల ఆయన కార్యాలయం వేరు, ఆయన రక్షణ దళం వేరు, అంతేగాని వీళ్ళలో వచ్చి కూర్చున్న మనిషి కాదు. లేదా ఇక్కడ కూర్చుంటే స్పీకర్ రాగానే లేచి నిలబడే మనిషో, స్పీకర్ సార్ అనో అధ్యక్షుడు అని అడ్రస్ చేసే మనిషి కాదు. ఎవ్రీబడి ఈజ్ బిలో హిమ్. ఇట్లాంటి ప్రివిలేజెస్ మనకు రాజ్యాంగం రాష్ట్రపతికి కల్పించింది. అందువల్ల ఈ దేశ సార్వభౌమత్వాధికారం పార్లమెంటు నందున్నది, పార్లమెంటు ద్వారా రాష్ట్రపతికి సంక్రమించింది. అందువల్ల ఉభయ సభలు పాస్ చేసి రాష్ట్రపతి సంతకం పెట్టినటువంటి ఆర్డర్స్ని కొట్టిపారేయడం అనేది, ఉదాహరణకు ఒక పెద్ద సమస్య వస్తుంది, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రాంతీయ పార్టీల సభ్యులు లేదా బహుళ పార్టీ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్లో కూర్చొని ఒక తీర్మానం రాసుకున్నారండి. ఏంటి అంటే ఈ దేశాన్ని 30 ముక్కలు చేస్తున్నాం. ప్రధానమంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటే చేస్తారా చేయరా? గ్యారంటీగా చేస్తారు. చేసి తీర్మానం రాశారు. తీర్మానం రాసి ఎక్కడికి పంపాలి? తీర్మానం మీద ముద్ర వేయమని ఆర్టికల్ 368 కింద మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పంపాలి, లేదా 111 ఆర్టికల్ 111 కింద. పోతే ఆయన ఏం చేస్తాడు? ఇది చూసి వీడు 30 ముక్కలు చేసి కట్టున్నారు దేశాన్ని, మరి నేను ఎక్కడ రాష్ట్రపతికి ఉండాలి? ఇప్పుడు ఈ 30 ముక్కల్లో ఏ ముక్కకి నేను రాష్ట్రపతిని ఇప్పుడు నాకైతే ఇట్లా పట్టింది ఏంటి అని సుప్రీంకోర్టుకి సలహా అడుగుతాడు. సుప్రీంకోర్టుని సలహా అడిగాక ఆయనకి ఆర్టికల్ 143 కింద సంక్రమించింది. ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుని సలహా అడిగే హక్కు రాష్ట్రపతి. సుప్రీంకోర్టు సలహా అడిగితే సుప్రీంకోర్టు ఏం చెబుతుంది? అయ్యా తమరు మనం రాజ్యాంగంలో రాసుకున్నాం, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశ సమైక్యత సమగ్రతను కాపాడుకుంటామని మనం ప్రియాంబుల్లో వీటికలో రాసుకున్నాం. అందువల్ల ఈ సమైక్యత సమగ్రతకి ఇది విరుద్ధం, విడగొట్టడానికి వీల్లేదు. ఇది తప్ప ఏదైనా తీర్మానం రాసుకోవచ్చు, కానీ విడగొట్టడానికి వీల్లేదు సార్ అని వాళ్ళు సలహా ఇస్తారు. కరెక్టే కదా? ప్రియాంబుల్లో ఉందా లేదా? టు సెక్యూర్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది కంట్రీ. అసలు రాజ్యాంగంలో యూనిటీ ఆఫ్ ది కంట్రీ అని మాత్రమే ఉంది. ఇందిరాగాంధీ గారు వచ్చి 1976 ఇంటిగ్రిటీ అని కూడా పెట్టింది. అది చూసుకొని రాష్ట్రపతి ఏం చేస్తాడు? సుప్రీంకోర్టు ఇలా సలహా చెప్పిందండి, అందుకోసం నేను మీ తీర్మానానికి అంగీకరించను అని పార్లమెంట్ సభ్యులకు తెలియజేశాడు అనుకుందాం. పార్లమెంట్ సభ్యులు ఎదురు చూస్తుంటారు, ఇంకేముంది మనం పంపిస్తే ఆయన సంతకం పెట్టాల్సిందే. మంత్రిమండలి సలహా కూడా పంపించింది, సలహా ఇచ్చిందంటే ఆయన పెట్టకుండా ఉండే అవకాశమే లేదు. ఇవి 30 ముక్కలు అయిపోతున్నాయి, 30 మంది ప్రధానమంత్రులు అవుతామని ఆశపడుతున్నారు. తీరా ఈ లెటర్ వస్తుంది ఇప్పుడు రాష్ట్రపతి ఆఫీస్ నుంచి, సమైక్యత సమగ్రతగా రాసుకున్నాం కాబట్టి ముక్కలు చేయడానికి వీలు లేదు, ఇది తప్ప ఏదైనా తీర్మానం రాసుకోండి. సుప్రీంకోర్టు చెప్పింది ఇట్లా. అప్పుడు వీళ్ళకి నేచురల్ సుప్రీంకోర్టు మీద కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పార్లమెంట్లో సుప్రీంకోర్టు జడ్జీలని 124 ఆర్టికల్ 124 కింద వాళ్ళని అభిశంసిస్తూ ఉభయ సభలో ఫుల్ మెజారిటీతో తీర్మానం రాసి రాష్ట్రపతికి పంపుతారు. మళ్ళీ అది కూడా ఆ 124 కింద ఏంటంటే, మీరు తీర్మానం రాయొచ్చు కానీ రాష్ట్రపతి ముద్ర వేయకపోతే జడ్జి అభిశంసనకు గురిగాడు. అంటే ఇప్పుడు జడ్జిని రక్షించాల్సింది ఎవరు? ఎందుకంటే ఈ అభిశంసన మీద తీర్మానం మీద సంతకం పెడితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎగిరిపోయినట్టే, మిగతా జడ్జెస్ పోయినట్టే. అంతటి బలమైనటువంటి పోస్టు రాష్ట్రపతి. అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తాడు? తనకు సలహా ఇచ్చినందుకు, రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించినందుకు సుప్రీంకోర్టు జడ్జీలు రద్దు చేస్తాను అంటే ఈయన ఓకే అని సంతకం పెడతాడా? పెడితే అంతకు మించిన అవమానం ఇంకోటి లేదు. అందుకోసం ఏం చేస్తాడంటే మళ్ళీ సుప్రీంకోర్టుని అడుగుతాడు, మరి వీళ్ళు ఇట్లా మిమ్మల్ని తీర్మానం చేస్తూ పంపించారు, నేను ఐఎమ్ రిఫ్యూజింగ్, దీన్ని రిఫ్యూజ్ చేయొచ్చా నేను అంటే, మళ్ళీ సుప్రీంకోర్టు సలహా ఏం చెప్తుందో తెలుసండి? అధ్యక్ష, మీరు పదవీ స్వీకారం చేసే రోజున మీరు చేసిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోండి.
మీ ప్రమాణ స్వీకారం రోజున ఆర్టికల్ 60 కింద, ఆర్టికల్ 60 కింద మీరేం చెప్పారు అంటే, టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ఐ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నా శక్తి వంచన లేకుండా ఈ దేశ రాజ్యాంగాన్ని చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను అని మీరు వాగ్దానం చేశారు ఆర్టికల్ 60 కింద. ఈ వాగ్దానం వేరే వాళ్ళు ఎవరు చేయరు. మిగతా ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఐ బేర్ ట్రూ ఎలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే నేను రాజ్యాంగ బద్ధుడనై ఉంటాను అని. కానీ రాష్ట్రపతి ఏం చేస్తారు తెలుసా, రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతాను అని వాగ్దానం చేస్తారు. ఇద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. రాజ్యాంగ బద్ధుడనై ఉంటాను అని ప్రధానమంత్రి అంటాడు, ఈయనేమో రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతా అంటాడు. ప్రధానమంత్రులు వగేరేమో సార్వభౌమత్వాధికారాన్ని మేము గౌరవిస్తూ ఉంటారు, ఆ మాట రాష్ట్రపతి అనడు. ఎందుకో తెలుసా, ఆయనేక సార్వభౌమికారు, నన్ను నేను గౌరవించుకుంటానంటే ఆ మాట ఉండదు. ఇది గొప్పదనం. రాష్ట్రపతి యొక్క ప్రమాణం అనేది రాజ్యాంగంలో ఉంది ఆర్టికల్ 60లో. ప్రధానమంత్రులు కానీ సుప్రీంకోర్టు జడ్జీలు కానీ రాజ్యాంగంలో మెయిన్ దీంట్లో లేవు. షెడ్యూల్ 3లో పెట్టారు. వాళ్ళందరూ ఒక పక్క, రాష్ట్రపతి ఒక పక్క. రాష్ట్రపతి ఆర్టికల్ 60 మెయిన్ రాజ్యాంగంలో ఉంటుంది, వాళ్ళ షెడ్యూల్స్లో ఉంటాయి, షెడ్యూల్ 3లో ఉంటాయి. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రవర్తిస్తానంటాడు, ఈయన రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడుతా అంటాడు. మరియు ప్రజల యొక్క బాగోగులకి నా సర్వస్వాన్ని ఒడ్డుతాను అని రాస్తాడు. నా సర్వస్వాన్ని ఒడ్డుతాను భారతదేశ ప్రజల సౌభాగ్యం కోసం అని ఈయన ప్రమాణ స్వీకారం. ఎంత మహోన్నతమైనటువంటి ప్రమాణ స్వీకారం. అది గుర్తు చేస్తే అప్పుడు అంటాడు కదా అంటే, నో, ఈ దేశ విభజన తీర్మానాన్ని ఐఆమ్ రిజెక్టింగ్ నా ఇష్టాన్ని రాసిపోతాడు. అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఏమంటారు, నేను జడ్జీల్ని అభిశంసిస్తే నువ్వు కోఆపరేట్ చేయలే కదా, నిన్నే అభిశంసిస్తాం అని రాష్ట్రపతిని అభిశంసించి ఆర్టికల్ 61 కింద రాష్ట్రపతిని అభిశంసించి ఉభయ సభలలో ఫుల్ మెజారిటీతో తీర్మానం చేసి పారేశారు. ఈ తీర్మానం మీద రాష్ట్రపతి సంతకం అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రపతిని అభిశంసించే తీర్మానం మీద రాష్ట్రపతి సంతకం ఉండాలి అని ఆశించడం కరెక్ట్ కాదు, దురాశ అవుతుంది. అందువల్ల రాష్ట్రపతిని అభిశంసించే తీర్మానం మీద రాష్ట్రపతి సంతకం అవసరం లేదు. కానీ వీళ్ళు రాష్ట్రపతిని అభిశంసిస్తూ ఇప్పుడు తీర్మానం చేశారు. మరి ఏం జరగాలి అంటే మళ్ళీ సుప్రీంకోర్టుని అడుగుతాడు, ఏంటి మీరు మళ్ళీ నిన్ను రక్షించినది నన్ను కూడా తీసి పారేశారు, ఇప్పుడు నేను నా పదవి ఉన్నట్ట పోయినట్టు అని. అప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది, యు సీ ఆర్టికల్ 61(2) దాని ప్రకారం ఏంటంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించకపోతే అభిశంసన చెల్లదు. నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించావా? లేదు. సమగ్రతని కాపాడటానికి నువ్వు ప్రయత్నించావు, రాజ్యాంగాన్ని చట్టాన్ని కాపాడే ప్రయత్నం చేశావు, నువ్వు వాటి ఉల్లంఘన చేయలేదు. కాబట్టి రాష్ట్రపతి యొక్క అభిశంసన చెల్లదు అని తీర్మానం చెప్తుంది. అప్పుడు రాష్ట్రపతి తన విశ్వరూపం చూపిస్తాడు. త్రివిధ దళాల సైన్యాధ్యక్షుడు ఆర్టికల్ 352 కింద పార్లమెంట్ని రద్దు చేసి పారేసి ఒకళ్ళ అవసరం అయితే త్రివిధ దళాలని ప్రయోగిస్తాడు. ఆయన చేతిలో ఉన్న రెండు ఏంటంటే లా అండ్ ఆర్డర్ రెండు ఆయన చేతిలో ఉన్నాయి. లా అంటే సుప్రీంకోర్టు ఆయన చేతిలోనే ఇప్పుడే చెప్పాను. మరి అన్ని హైకోర్టులు జిల్లా కోర్టులన్నీ ఎవరి మాట ప్రకారం నడుస్తాయి? సుప్రీంకోర్టు ప్రకారం. ఇటు చూస్తే త్రివిధ దళాలు మొత్తం సైన్యాలు ఆయన చేతిలో ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అప్పుడు రాష్ట్రపతికి వ్యతిరేకంగా చోటా నాయకులు ఎవరు కూడా చిన్న చిటికనేలు కూడా కదిలీలేరు. కదిలిస్తే తీసి లోపలేస్తారు. చిన్న ఒక గల్లీ లీడర్, ఒక నియోజకవర్గ లీడర్, నీలాంటి వాళ్ళు 6,000 మంది అనుకున్నాను నేను. పైగా రాజ్యాంగం నాకు ఈ అధికారం ఇచ్చింది. తరువాత మీకు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు కానివ్వండి, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ వగైరా ఆఫీసర్స్ ఎవరు ఉద్యోగులు? వీళ్ళు ఎవరు మాట వింటారు? రాష్ట్రపతి మాట వింటారా లేకపోతే లోకల్ మినిస్టర్ల మాట వింటారా? ఎవరి మాట వింటారు? వీళ్ళు ఏంటంటే రాజ్యాంగ ఉద్యోగులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు, అంతేగాని పార్టీ ఉద్యోగులు, మంత్రి గారి ఉద్యోగులు కాదు వీళ్ళు. అందువల్ల గవర్నర్ చెప్పిన మాట వింటారు కానీ మంత్రులు వీళ్ళనే తీసి లోపలేస్తారు, వాడు చెప్తే కాల్చిపారేస్తారు. కాబట్టి అందువల్ల ఏంటంటే దేశం మొత్తం కూడా పూర్తి రాష్ట్రపతి కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మరి రాష్ట్రపతి నియంతృత్వం అయిపోతే ఇట్లా అయిపోతే మరి అందరినీ ఎంతకాలం ఇట్లాగే ఉంచుతాడా అంటే, మీరుంటే అంతే ఉంచుతాడు, తలకాయించి ఉండదలుచుకుంటే అంతే ఉంటాడు. ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు రివోల్ట్. ప్రతిపక్షాలు ఉన్నారు కదా తిరిగి కూర్చోడానికి, ఉద్యమం చేయాలి, ఎదుర్కోవాలి. మీకు ఎమర్జెన్సీ విధించినా కూడా మీకు పార్లమెంట్ పూర్తిగా రద్దవదు.
పార్లమెంట్ ఓన్లీ సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటుంది. కానీ మరి అందరూ ద్రోహులు అయిపోయి మరి పంచుకుందామని రాసినప్పుడు ఇక ప్రతిపక్షం ఎక్కడ ఉంటుంది? అందుకోసం ప్రతిపక్షం ఉన్నది. అప్పుడు మరి అట్లాంటి ప్రజలలో నుంచి తిరుగుబాటు వచ్చేంత వరకు రాష్ట్రపతి దాన్ని అలా ఉంచవలసిందే. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత అతను మళ్ళీ ఎన్నికలు పెడతాడు. ఇక్కడ మీకు తమాషా వచ్చే అవకాశం ఉంది కదా అంటే, రాష్ట్రపతి ఎందుకు తిరస్కరిస్తాడు ఈ తీర్మానాన్ని? రాష్ట్రపతి కూడా ఒకటి ఇచ్చేస్తాం, గోవా మీదే సార్, గోవా కింగ్ మీరేమండి, 30 బదులు 31 ముక్క చేస్తాం, మీరు కూడా ముక్క తీసుకోండి అన్నారు అనుకో, రాష్ట్రపతి సంతకం పెట్టేస్తాడా? పెట్టడు. ఎందుకంటే ఈ విశాల భారతదేశానికి నేను అధ్యక్షుడిని, దీన్ని వదులుకొని నువ్వు ఇచ్చే చిన్న ఒక రాష్ట్రం ఇస్తే దానికి అధ్యక్షుడు అయిదాం అనుకుంటానా? ఎంత పెద్ద దేశాధ్యక్షుడిని, త్రివిధ దళాలు ఉన్నాయి, అటు సుప్రీంకోర్టు ఉంది, మొత్తం సరే నా చేతిలో ఉంటే ఇది వదులుకొని మీరు ఇచ్చే చిన్నది నాకెందుకు? ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు రాష్ట్రపతి యొక్క అధికారాలను నిజంగా గుర్తించి విలువనిచ్చి నిజంగా రాష్ట్రపతిని రిపబ్లిక్ అధ్యక్షుడిగా భావించినప్పుడు మాత్రమే నేను చెప్పిన విధంగా రాష్ట్రపతి ఉంటాడు. అట్లా కాకుండా రాష్ట్రపతిని ఈ విధంగా అధికారాలు లేకుండా పొదుగుకులు రెస్ట్ హౌసే, ఆయన ఎప్పుడూ యాక్టివ్గా రాకుండా ఉండిపోతున్నాడు అనుకోండి, ఎక్కడ యాక్టివ్గా రాజకీయాలకే సంబంధం ఉండదు. ఇట్లా ఉంటే ఏంటంటే, ఇంత పెద్ద దేశానికి ఈ విధమైన రాష్ట్రపతిగా ఉండే కన్నా చిన్న రాష్ట్రానికైనా సొంత రాజుగా ఉంటే బెటర్ అనుకుంటాడు. అందువల్ల ఈ దేశం ముక్కలు కాకుండా ఉండాలి అంటే మీరు రాష్ట్రపతిని గౌరవించాలి. అట్లాగే సుప్రీంకోర్టు గుర్తించాలి కదా అంటే, సుప్రీంకోర్టు యొక్క ఉనికికి రేపు పొద్దున్న దేశం ముక్కలు అయిపోతే సుప్రీంకోర్టు కూడా ముక్కలు అయిపోతుంది, 30 సుప్రీంకోర్టులు అయితే. అందువల్ల మీరు మళ్ళీ సుప్రీంకోర్టును రక్షించాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించాలన్నా రాష్ట్రపతికి ఒక్కడికే అధికారం ఉంది. అందువల్ల కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అధికారం మీకు లేదు, చట్టాన్ని మార్చే హక్కు అన్నమాట. రాష్ట్రపతి సంతకం పెట్టిన వాటి మీద ఆ విధమైన కామెంట్ చేసే అధికారం సుప్రీంకోర్టుకు లేదనేది నా అభిప్రాయం. ఓకే సార్, మీరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పరిశ్రమలు నెలకొల్పడం వల్ల ప్రాంతీయ అభివృద్ధి జరగదని అన్నారు. అలాగే వ్యవసాయం అభివృద్ధికి రాచబాట కాజాలన్నారు. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్ అనేక మంది వచ్చి పరిపాలన చేశారు. ఎవరూ అభివృద్ధి చేయలేదా? ఇవాళ నవాబు నిర్మించిన గొలుసుకొట్టు చెరువులు కనిపించటం లేదా? ఇవాళ మన ఖమ్మంలో ఉన్న 100 ఫీట్ రోడ్లు నవాబు వేసింది. మన పాలేరు చెరువు ఆయన కట్టింది, వైరా చెరువు ఆయన కట్టింది. ఇట్లా ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అంతో ఇంతో అధికారాలు అభివృద్ధి అనేది జరుగుతుంది. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదా? ఇవాళ సింగరేణి కాలనీస్ కానివ్వండి, లేకపోతే బ్రిటిష్ చేసిన ఈ బాంబే పూనా రైల్వే మార్గం కానివ్వండి. అందువల్ల అభివృద్ధి చెందడం అనేది వేరు. అభివృద్ధి అనేది మన పౌర హక్కు, స్వతంత్రం అనేది మన జన్మ. అందువల్ల దేశం అభివృద్ధి చేసినంత మాత్రాన సార్వభౌమత్వాధికారం వదులుకుంటాము మనం. బ్రిటిష్ వాడు భారతదేశాన్ని నేను బాగా డెవలప్ చేస్తా అంటాడు, కానీ దీని సార్వభౌమత్వాధికారాన్ని వాడికి అప్పచెప్తామా? అట్లా ఒప్పచెప్పలేకనే కదా పోరాడి మనం తెచ్చుకున్నాం. ఇవాళ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ డెవలప్ చేయలేదా అంటే, తెలంగాణలో నాకు అభివృద్ధి కాదు కావాల్సింది, మా ఆత్మగౌరవం అన్నాం. మనకు కావాల్సింది అభివృద్ధి కాదు, ఏం కావాలి? ఆత్మగౌరవం కావాలి, ఆత్మనిర్భరత కావాలి, అట్లాగే సెల్ఫ్ సపోర్ట్ కావాలి. అభివృద్ధి కాదని వెళ్ళగొట్టినప్పుడు దానికి ఎక్స్టెన్షన్ నేను చెప్తా చూడండి కదా. అంటే సపోజింగ్ ఇవాళ హైదరాబాద్లో ఒక బాంబే యజమానులు వచ్చి ఢిల్లీ నుంచి పెట్టుబడిదారులు వచ్చి హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీ పెట్టారు. పెద్ద ఫ్యాక్టరీ, ఒక 10,000 కోట్లు పెట్టి పెట్టారు. దానికి కావాల్సిన ముడిసరుకు మొత్తం బాంబే నుంచి తెచ్చుకున్నారు. ఈ ముడిసరుకు ఖరీదు ఎక్కడికి పోతుందండి? బాంబేనే పోతుంది. దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ మొత్తం బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు. ఈ మ్యాన్ పవర్ వీళ్ళ జీతాల్లో ఉన్న మిగుళ్ళు ఎక్కడికి పోతాయండి? బెంగళూరే పోతాయి. మరి హైదరాబాద్ ప్రజలకు ఏం మిగులుతుందండి? పొల్యూషన్ తప్పితే, లేదా చిన్న చిన్న ఆ ఫ్యాక్టరీ చుట్టూ అక్కడక్కడ అరటిపండ్లో బడ్డీలు కొట్లు పెట్టుకోవటమా, లేకపోతే టీ కొట్లు పెట్టుకోవటమా, లేకపోతే చిన్న చిన్న ప్యూన్ ఉద్యోగాలు రావటమా, ఇవి జరుగుతాయి. మీరు ప్రదేశానికి పోయి చూసినట్టయితే మన దగ్గర ల్యాండ్ తీసుకున్నటువంటి ఈ విదేశీ కంపెనీలు కానివ్వండి, లేదు నేను చెప్పిన ఢిల్లీ, బాంబే, కలకత్తా కంపెనీలు కానివ్వండి, బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేస్తాయి. వాళ్ళ కోసం పెద్ద పెద్ద రోడ్లు వేస్తాం,
వాళ్ళ పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటాయి రోడ్ల మీద. మనం అక్కడికి పోయి చూస్తే ఎట్లా ఉంటుందంటే ఇది హైదరాబాద్ సింగపూర్ అన్నట్టు ఉంటుంది. కానీ మీరు లోతుకు వెళ్ళి చూస్తే అక్కడ ప్రజల జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా? మెరుగుపడలే. చివరికి సపోజింగ్ ఒక ప్రాంతం అభివృద్ధి చెందటం వేరు, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధి చెందటం వేరు. ఒక ప్రాంతం అభివృద్ధి చెంది అది పరాయి వాళ్ళ చేతిలో ఉంటే స్థానికులకి ఏం ప్రయోజనం? ఏదో ఒక రోజున ఇతరులు అనేవాళ్ళు ఇక్కడ స్థానికుల్ని తన్ని తగలేస్తారు కూడా, ఎల్లగొట్టేస్తారు. ఇట్లా జరగలేదా అంటే ప్రపంచంలో అనేక దేశాలే ఇట్లా జరిగింది. ఆ దేశంలో ఉన్న అబారిజినల్స్ని ఎల్లగొట్టేసి ఆ దేశాలు ఆక్యుపై చేసి ఇవి మాగి అన్న చెప్పు చేతల్లో ఉంచుకున్నటువంటి సంఘటనలు ఇవాళ ప్రపంచంలో కొలదు. అందువల్ల మనకి నిజమైన అభివృద్ధి ఏం కావాలి అంటే స్థానిక, ఇందాక మనం చెప్పిన దాంట్లో ముడి సరుకు డబ్బంతా బాంబే పోయింది, జీతాల మిగులంతా బెంగళూరు పోయింది అన్నాం. అట్లాగే యజమానులు సంపాదించిన లాభం అంటే ఢిల్లీ యజమానులు వాళ్ళు సంపాదించిన పెట్టుబడి మీద వచ్చిన లాభం అంతా వాళ్ళు ఎక్కడే తీసుకెళ్తారు? ఢిల్లీ తీసుకెళ్తారు. అట్లా కాకుండా మీకు స్థానికంగా నిజంగా అభివృద్ధి జరగాలంటే ఏంటంటే స్థానిక పెట్టుబడిదారులు, స్థానిక యాజమాన్యాలు, స్థానిక ముడిసరుకు, స్థానిక ఉద్యోగులు, మీరు వీటి ద్వారా డెవలప్ చేసినప్పుడు మాత్రమే స్థానిక ప్రజలకు మేలు జరుగుతుంది తప్పితే బయట నుంచి వచ్చి అధికంగా ఫ్యాక్టరీలు పెట్టడం వల్ల అది ఒక భ్రమింపజేసే అభివృద్ధి నమూనా తప్పితే అది ఒక వాస్తవ అభివృద్ధి నమూనా కాదు. అందువల్ల ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే స్థానికమైనటువంటి వనరులు, స్థానిక యాజమాన్యాలు, స్థానికమైనటువంటి ఉద్యోగస్తులు, అట్లాగే స్థానికమైనటువంటి టూరిజం, అట్లాగే యూత్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, వీటిని అభివృద్ధి చేస్తే ప్రాంతం చెబుతుంది, ప్రాంతంతో పాటుగా ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. ఇది నా భావన అభివృద్ధి గురించి. అట్లాగే వ్యవసాయం మీరు అభివృద్ధికి రాజబాట కాజాలని అన్నారు. ఎలా అన్నారంటారు? గతంలో అనేక ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి అనేక రాయితీలు ఇచ్చాయి. కానీ రైతులు ఆత్మహత్యలు ఆగినాయా? ఆగల. మరి కారణం ఏంటి? ఎరువులు విత్తనాలు సబ్సిడీల మీద ఇచ్చాం, బ్యాంకు లోన్లు వేవర్స్ చేసాం, మరి ఉచిత కరెంట్ ఇచ్చాం. ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయంటే కారణం ఏంటంటే ఈ సూసైడ్స్ చేసుకున్న మనుషుల్లో 1000 మందిలో 999 మంది 3 ఎకరాల లోపు రైతులు లేదా కౌలు రైతులు. ఇవాళ మనం కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కట్టినా కూడా ప్రాజెక్టుల కింద ప్రజలకున్న భూమి వసతి ఎంత అంటే యావరేజ్ రైతుకు ఉన్నది 2 ఎకరాలు మాత్రమే. కొందరికి 15 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, కొందరికి అర ఎకరమే ఉండొచ్చు. ఏదైనా యావరేజ్న 3 ఎకరాల్లో వాళ్ళే 90% దాకా ఉన్నారు. ఈ 3 ఎకరాల మీద అంతకు ముందు కూడా 30,000 ఆదాయం వస్తుండొచ్చు. ప్రాజెక్టు కడితే ఇంకొక 20,000 పెరిగి 50,000 ఆదాయం రావచ్చు. వీళ్ళలోనే సూసైడ్ ఎందుకు జరుగుతున్నది అంటే 3 ఎకరాల మీద ఎంత పంట పండినా కూడా, ఎంత బ్రహ్మాండమైన రేటు వచ్చినా కూడా సంవత్సరానికి ఒక 50,000 రూపాయల ఆదాయం మించి రాదు. అంటే నెలకు ఒక 4,000 రూపాయలు. బిలో పవర్టీ లైన్ కన్నా అంతు లేనంత అగాధంలో ఉన్నట్లు లెక్క. 2 లక్షలు ఉంటేనే బిలో పవర్టీ అంటే ఇతనికి 50,000 ఆదాయం. దీంతో కుటుంబం ఎట్లా గడుస్తుంది? తెచ్చిన 2 లక్షల రూపాయల మీద 2 రూపాయలు వడ్డీ ఎట్లా కడతాడు? ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ప్రైవేట్ అప్పులు 2 లక్షలు, సుమారుగా 2 లక్షల యావరేజ్ 2 లక్షల రూపాయల అప్పు కోసం సూసైడ్ చేసుకున్నారు తప్పితే బ్యాంక్ అప్పుల గురించి కాదు. అయినా బ్యాంకులు వీళ్ళకి 2 లక్షల రూపాయలు లోన్ వేవర్ చేస్తామని చెప్పారు. 2 ఎకరాల వాడికి 2 లక్షలు ఎందుకు ఇస్తుంది బ్యాంకు? 2 పదులు 20,000 ఇచ్చింది. అందువల్ల బ్యాంకు లోన్ వేవర్ చేయడం వల్ల ఈ చిన్న రైతుకి 20,000 లాభం జరుగుతుంది. ఈ 2 లక్షల వేవర్ ఎవరికి వస్తుంది అంటే 10-20 ఎకరాల ఉన్నోడికి వస్తుంది. అంటే పెద్ద రైతుకి పెద్ద బెనిఫిట్ జరుగుతుంది, చిన్న రైతుకి అతి తక్కువ బెనిఫిట్ జరుగుతుంది. ఈ జరిగే 5-10,000 రూపాయల బెనిఫిట్ తోటి తన సూసైడ్ ఆగదు, తన దరిద్రం పోదు. ముఖ్యమైన సమస్య ఎందుకు వస్తున్నది అంటే రైతు కూలీ కన్నా కొద్దిగా ఎక్కువ జీవన స్థాయి కావాలని కోరుకుంటాడు. బట్టల్లో కానీ, పిల్లల చదువుల్లో కానీ, ఇంట్లో వసతుల్లో కానీ. కానీ 50,000లో ఏమొస్తుంది తనకి? ఆ వస్తువులన్నీ వస్తాయా? రావు. ఈ పొలాన్ని ఎవరికన్నా కౌలుకి ఇచ్చేసి అక్కడేమో కట్టెల వ్యాపారం చేయలేడు,
పోనీ ఈ పొలాన్ని ఎవరికైనా కౌలుకిచ్చి పట్టణానికి వస్తే ఇక్కడ పాన్ కొట్టు పెట్టుకుంటాడా, కూరగాయల కొట్టు పెట్టుకుంటాడా, కూలికి పోతాడా, ఈజీగా బతకగలుగుతాడు. కానీ ఎవరికైనా కౌలుకిచ్చి వద్దామంటే గవర్నమెంట్ చట్టాలు ఇంత దరిద్రంగా ఉన్నాయి కదా అంటే, ఒకసారి కౌలుకిస్తే వెనక్కి రాదు ల్యాండ్. కౌలుకిచ్చిన ల్యాండ్ వెనక్కి తీసుకోవడానికి వీలే. మరి రైతు ఏం చేయాలి? కౌలుకిచ్చి పట్నం పోలేడు, అక్కడ ఉండి బతకలేడు. అందుకోసమే సూసైడ్. అందువల్ల నిజంగా సూసైడ్స్ కనుక మనం ఆపాలంటే ఏం చేయాలి? రైతుకి అసలు ఫస్ట్ మొబిలిటీ కలిగి చేయాలి. అంటే కౌలుకి ఇచ్చాము అంటే నేను ఇవ్వు అన్న రోజున క్షణంలో నాకు రావాలి. నాకు ఇవ్వడానికి ఇన్ని చట్టాలు ఎందుకు, కోర్టు 10 ఏళ్ళు ఏంటో ఎందుకు, నాకేం ఏం అర్థం కాదు. ఇల్లు ఖాళీ చేయించాలంటే 10 ఏళ్ళు పడుతుంది. అడ్డుకున్నోడు ఎప్పుడైనా ఖాళీ చేయాల్సిందే. కోర్టుకు పోతే అడగాలి, బాబు నీకు ఎన్ని నెలల టైం కావాలి చెప్పు అనాలి. 5, 6, 10, 12 ఇవాళ ఖాళీ చేయమనాలి. ఖాళీ వినటానికి 5 ఏళ్ళు పడుతుంది. మొట్టమొదటి కేసు వాయిదా పడటానికి 3 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఇళ్ళ సంగతి, మీరు డబ్బులు బాకీ ఉన్నా అంతే. కోర్టులో ఇవ్వడానికి బాకీ ఉన్నాను కోర్టులో వేసామంటే 7 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఇక పొలాలు అద్దెకిస్తే మాత్రం ఇంతకుముందు టెనెన్సీ యాక్ట్ పెట్టి దున్నేవాడిది భూమిని దున్నేవాడికి ఇచ్చేసాం. మళ్ళీ ఇవాళ కూడా అట్లాగే ఎవరికైనా భూమి లీజుకి ఇచ్చామంటే దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది దాదాపు అసాధ్యం. మరి రైతు ఏం చేయాలి? 3 ఎకరాల్లో బతకలేడు. అక్కడ సమాంతరంగా మీరేం ఆదాయాలు చూపిరు. కౌలుకి చెడిపోదామంటే పొలం పోతుందన్న భయం. అందువల్ల నిజంగా సూసైడ్స్ ఆపాలంటే వీళ్ళు అతను ఉన్న ప్రదేశంలోనే అతనికి సమాంతరంగా ఆదాయం వచ్చే మార్గాలు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ట్రక్కులు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, ట్రాలీలు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, ఏదైనా అక్కడ వ్యాపార సంబంధమైనటువంటివి కానీ ఏవైనా పెట్టుబడులు కనుక ఏంటంటే అతను ఉన్న చోటనే కనుక మీరు ప్రొవైడ్ చేస్తే, అతనుకున్న 2 ఎకరాల పొలం 360 రోజులు పని ఉంటుంది. అందులో ఉండదు. అతని పని మొత్తం కలిపితే 2 నెలలే ఉంటుంది. అది రోజు 2 గంటలు గంట చేస్తే చాలు. దీన్ని ఏమంటారంటే ఆర్థిక శాస్త్రంలో, అర్థశాస్త్రంలో దీన్ని డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటారు. ప్రచ్ఛన్న నిరుద్యోగం. పనిచేసినట్టే కనపడతాడు. ఏం చేస్తున్నావు అంటే నేను వ్యవసాయం అంటాడు, నేను రైతు అంటాడు. నువ్వు ఎన్ని రోజులు పని చేస్తున్నావు? 365 డేస్లో నీకున్న ఎకరన్నర మీద 30 రోజులు పని ఉంటుంది. 335 రోజులు ఖాళీ. ఎప్పుడు అడిగినా వ్యవసాయం చేస్తాం మేమంటాడు. వీటిని ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. అందువల్ల అతని ఖాళీ సమయంలో వెంటనే ఇతని దగ్గర ట్రక్ ఉందా, ట్రాలీ ఉందా, లేకపోతే ఒక ట్రాక్టర్ ఉందా, ఇలాంటివి ఏంటంటే ఇతని పొలం పని అయిపోగానే వేరే వాళ్ళ పొలం దున్నడానికి వెళ్తాడు. అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు పట్టణానికి తరలించడానికి ట్రాన్స్పోర్ట్ రవాణా కింద ఉపయోగపడతాడు. ఎందుకంటే కూలీలతో సమానంగా కూలికి పోవడానికి అతనికి ఏమో మనస్కరించదు. నేను రైతులు కదా అంటాడు. నేను కూలీలు కాదు, నేను రైతులు అంటాడు. ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి రైతు ఉన్న స్థానంలోనే అతనికి సమాంతరంగా ఆదాయ మార్గం కల్పించకుండా రైతు ఆత్మహత్యలు ఆపడం అనేది దాదాపు అసాధ్యం. తర్వాత ఈ ప్రాజెక్టులు కట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ ఎక్కువైంది అనుకోండి. మనం మహారాష్ట్రలో చూస్తున్నాం. ధర పలకక టమాటాలు రోడ్ల మీద బారబోస్తారు, గొడ్లకి తినిపిస్తారు. అట్లా అవసరాన్ని మించి పండించడం వల్ల ఏంటంటే మీరు కనీసం కోసి మార్కెట్కి తీసుకెళ్లేంత రేటు కూడా రాదు. అందువల్ల అప్పుడు ఏమవుతుంది? సప్లై వర్సెస్ డిమాండ్, ఇది ఆర్థిక శాస్త్రంలో ఇది ఒక ముఖ్యమైన సిద్ధాంతం. సప్లై వర్సెస్ డిమాండ్, డిమాండ్ వర్సెస్ ప్రైస్. ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువైందో, డిమాండ్ తక్కువ ఉందో ప్రైస్ రాదు. దీని రిజల్ట్ ఏమవుతుందంటే సూసైడ్స్ పెరుగుతాయి. అందువల్ల ఏంటంటే నేనేది వ్యవసాయం స్వావలంబనకి అవసరమే, మనిషికి ఆహారం అనేది అవసరం. కానీ అది అభివృద్ధికి రాసపాట కాదని మాత్రమే నేను స్టేట్మెంట్ ఇచ్చాను. అభివృద్ధి జరగాలంటే ఏం జరగాలి అంటే మీకు ఇండస్ట్రియలైజేషన్ జరగాలి. దేశం కనుక, రాష్ట్రం కానీ దేశం కానీ వ్యావసాయిక దేశంగా కనుక మారింది అంటే వెనుకబడిపోతుంది. అందువల్ల ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలి, టూరిజంని డెవలప్ చేయాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని డెవలప్ చేయాలి. తద్వారా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది తప్పితే వ్యవసాయం ద్వారా ఆర్థిక అభివృద్ధి జరగదు. వెనుకబాటుదనానికి, ఆత్మహత్యలకు దారి తీస్తుంది. ఓకే సార్. అదేవిధంగా మీ పుస్తకంలో ఈ భారతదేశం ముక్కలవుతుంది, స్వాతంత్రం కోల్పోతుందని ఘంటాపథంగా చెప్పారు. అసలు దానికి ఆధారాలు ఏంటి? అసలు మీరు ఎలా చెప్తున్నారు? భారతదేశం స్వాతంత్రం కోల్పోవడం అనేది చరిత్రలో
అనేక సార్లు జరిగింది, ఒకసారి కాదు. ఇక్కడ ఒకసారి కాదు, అనేక సార్లు మహమ్మదీయులు దండయాత్రలు జరిగినాయి. ఫ్రెంచి, డచ్, బ్రిటిషు, రోమన్స్, మంగోలియన్స్, ఇట్లా ఒకళ్ళేంటి పోర్చుగీసు, వీళ్ళందరూ కూడా భారతదేశం మీద దండయాత్ర చేసి ఎవరు ఖాళీ చేతులతో పోవాలి, భారతదేశాన్ని ఆక్యుపై చేసి పరిపాలన చేశారు. అవి ఎంత చిన్న దేశాలు అంటే ఊహకందనంత చిన్న దేశాలు భారతదేశంతో పోలిస్తే. కానీ ఎట్లా గెలవగలిగినాయి అంటే ఈ స్థానిక ప్రభువుల మధ్య ఉన్నటువంటి అనైక్యత, అసూయ, ద్వేషం, భోగలాలస, అవినీతి, వీటితోటి ఏంటంటే ఒక పక్క రాష్ట్రాన్ని కనుక కొడుతున్నాడు అంటే, ఎవడో పరాయి దేశం వాడు వచ్చి పక్క దేశం కాశ్మీర్ను కొడుతున్నాడు అంటే మనం ప్రశాంతంగా హాయిగా నాదేం పోయింది అనే బదులు ఇప్పుడేమో భారతదేశం ఒకటి కాబట్టి నాదేం పోయింది వరకే అంటున్నాం. అదే అంతకు ముందు అయితేనేమో బాగా కొట్టండి, కావాలంటే మేము కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు పక్క రాష్ట్రం. పొరుగు రాష్ట్రాలు ఎప్పుడైనా పొరుగు దేశాలప్పుడు, దేశాలు గొడవల్లో ఉన్నప్పుడు పక్క దేశం మీద ఎవరైనా దండెత్తితే మనం ఏం చేస్తాం, మన వంతు సాయం మనం చేస్తాం. అట్లా వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు సాయం చేసుకొని ఒకళ్ళకొకళ్ళకి వెన్నుపోట్లు పడుచుకొని ఈ స్వాతంత్రం కోల్పోవడం జరిగింది. మరి ఈ రోజున భారతదేశంలో అలాగే అనేకమైనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఇది నాది అనే అవకాశం ఇస్తూ ప్రాంతీయ పార్టీ వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఇదే ప్రభువుల మధ్య ఆనాడు ఉన్నటువంటి అవినీతి కానీ, అనైక్యత కానీ, ఈర్ష్య ద్వేషాలు కానీ ఈరోజు లేవా? బహుశా అవే లక్షణాలు అప్పుడున్న కంటే కూడా ఎక్కువ మోతాదులో ఉన్నాయి. మరి ఆ రోజు ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీయే భారతదేశంలో ఆపరేట్ చేసింది. ఇవాళ ఎన్ని ఈస్ట్ ఇండియా కంపెనీలు ఉన్నాయో తెలుసా భారతదేశంలో? అనేక ప్రపంచీకరణ కారణంగా అనేక వాణిజ్య సంస్థలు ఇవాళ భారతదేశంలో వచ్చి పోటీ పడుతున్నాయి. దానికి మనం ఇటు భారత ప్రభుత్వం ఒత్తాసు పలుకుతూ ఉంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా మా దగ్గర అంటే మా దగ్గర మేము మీకు ల్యాండ్ ఇచ్చేస్తాం, నీళ్ళు ఇస్తాం అదే మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఎవరి నుంచి అయితే మనం పోరాడి ఎడగొట్టామో మళ్ళీ వాళ్ళు ఇవాళ రా 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 అంటున్నాం. వస్తే ఏమవుతుందంటే ఈ రోజున మెల్లమెల్లగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇవాళ మీరు చూసినట్టయితే మన వాడే బట్టలు కానీ, కంప్యూటర్లు కానీ, కార్లు కానీ, కెమెరాలు కానీ ఇవి 90% ఇవాళ విదేశీ వస్తువులే, కింద నుంచి పైదాకా పిల్లలు ఆడుకునే టాయ్స్ దగ్గర నుంచి. దీనివల్ల స్థానిక వృత్తులన్నీ నాశనం అయిపోయినాయి, స్థానిక వ్యాపార వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. చివరికి ఈ వ్యాపార వ్యవస్థలు మొత్తం కూడా ప్రభుత్వాల చేతులకు వెళ్ళిపోతాయి, వేరే విదేశీ సంస్థల చేతులకు వెళ్ళిపోతాయి. ఇవాళ కిరాణా వ్యాపారం, కూరగాయల వ్యాపారంతో సహా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి, కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నాయి. మెల్లమెల్లగా భారతీయ కార్పొరేట్ల చేతి నుంచి విదేశీ కార్పొరేట్ల చేతుల్లోకి పోతాయి వ్యవహారాలు. పోయినప్పుడు ఏంటంటే ఇవాళ ఎలక్షన్స్ అనేవి కాస్ట్లీ అయిపోయి ఓటుకు నోటు వల్ల, అట్లాగే రాజకీయ నాయకుల స్వార్థం వల్ల సంపాదన టార్గెట్స్ ఎక్కువైపోయినాయి. వీళ్ళకి పార్టీలకు చందాలు కానీ, రాజకీయ నాయకులకి చందాలు కానీ ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరుంటారు? ఈ పెద్ద కార్పొరేట్ వ్యవస్థలే ఉంటాయి. అందువల్ల ఈ రాజకీయ నాయకులు ఎవరి కోసం పనిచేస్తారు? వాళ్ళ కోసం పనిచేస్తారు, వాళ్ళ కోసం పనిపించే చట్టాలే చేస్తారు. ఎవరైనా ఇక్కడ ప్రజా ఉద్యమాలు నిర్మించి వాళ్ళకి ఏదైనా నష్టం చేకూరిస్తే వాళ్ళని తుపాకులతో కాల్చిపారేస్తారు, వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించడానికి ప్రత్యేకమైన ట్రిబ్యునల్స్ పెడతారు. అప్పుడు ఏంటంటే ఎవరు ఉద్యమం చేసే స్థాయిలో కూడా ఉండరు. పేదరికంలో ధనవంతులు తెలియకుండానే మధ్య తరగతిగా మారిపోతారు, మధ్య తరగతి వాళ్ళు నిరుపేదలుగా మారిపోతారు. అప్పుడు ఏంటంటే మన నాయకులందరూ ఎవరి కోసం పనిచేస్తారు? ఈ విదేశీ కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తారు. ఎందుకంటే మీకు పార్టీలకు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళే, ప్రభుత్వానికి పన్ను కట్టిన వాళ్ళే, ఈ రాజకీయ నాయకులకి చందాలు ఇచ్చిన వాళ్ళే. అందువల్ల ఏంటంటే వాళ్ళ కోసం పనిచేయటం మొదలుపెట్టి వాళ్ళ చేతుల్లో వ్యక్తులుగా మారిపోతారు. ఇదే స్వాతంత్రాన్ని కోల్పోవడం అంటే. గతంలో లాగా ప్రాదేశికమైనటువంటి చొరబాట్లు ప్రదేశాన్ని లాక్కోవడం లేదు. వాళ్ళ దేశాన్ని యథాతథంగా అట్లాగే ఉంచి ఇందులో ఉన్నటువంటి సారాన్ని, ఇందులో ఉన్నటువంటి సంపాదనని పీల్చి పిప్పి చేసి వదిలిపెడతారు. ఇది ఇవాళ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో అనేక చోట్ల జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీకు శ్రీలంకలో 2018లో హంబతోటి అనే ఎయిర్పోర్ట్ని
చైనాకి 100 సంవత్సరాలకి లీజుకి ఇచ్చారు. $1.2 బిలియన్ గురించి ఇచ్చారు. కానీ ఇంకా $8 బిలియన్ శ్రీలంక చైనాకి బాకీ ఉంది. ఇంకా ఎన్ని ఎయిర్పోర్ట్లు అమ్మాలో, ఎన్ని సీపోర్ట్లు అమ్మాలో, ఎన్ని ఇండస్ట్రీస్ అమ్మాలో చూడండి. రేపు పొద్దున ప్రైవేటైజ్ చేస్తున్న మన బ్యాంకులు ప్రైవేటైజ్ చేసాం. ఇవాళ హైదరాబాద్లో మీకు కనపడే హాస్పిటల్స్లో 90% కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని విదేశీ హాస్పిటల్స్ అన్ని మీకు తెలుసా? పేర్లవే ఉంచారు, మనుషులు వాళ్ళే కనపడుతున్నారు, కానీ యాజమాన్యాలు మనకి. ఇవన్నీ ఎక్కువ ఫారిన్ చేతికి మనం హాస్పిటల్స్ ఇస్తున్నాం, యూనివర్సిటీస్ ఇస్తున్నాం, ఇండస్ట్రీస్ ఇస్తున్నాం, బ్యాంకులు ఇస్తున్నాం. ఈవెన్ డిఫెన్స్లో కూడా ఇవాళ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే క్యాప్ మనం పెంచేసాం, 90% దాకా చేసాం. దీనివల్ల ఏమవుతున్నాయంటే ఇండియన్ వ్యవస్థలన్నీ కూడా ఫారిన్ కార్పొరేట్ వ్యవస్థల చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అదే స్వాతంత్రం కోల్పోవడం అంటే. దేశం ఎలా ముక్కలవుతుంది? ఇంతకుముందు మనం అనేక సార్లు ఇదే చర్చ చేసుకున్నాం కదా. అంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు కాకపోయినా అనేక చిన్న చితక పార్టీలు పార్లమెంట్లో నిండిపోతే వీళ్ళు ఏం చేస్తారు? తీర్మానం రాసుకుంటారు. దీన్ని 36 దేశాల కింద విభజించుకొని 36 మంది ప్రధానమంత్రులు అవుతాం అని తీర్మానించుకుంటారు. ఎందుకంటే చేసిన తర్వాత రాష్ట్రపతి గారికి దీన్ని అడ్డుకునే శక్తి లేదు. ఎందుకంటే 42nd అమెండ్మెంట్ ద్వారా పార్లమెంటు తీర్మానాల మీద ఆయన విధిగా ఆమోద ముద్ర వేయవలసిందే అని చెప్పాము. అట్లాగే మంత్రిమండలి సలహాలను ఆయన తిరస్కరించడానికి వీల్లేదు ఒక్కసారి కింద మించి. దీనివల్ల ఏంటంటే పార్లమెంటు తీర్మానం రాసి పంపిస్తే ఇది ముక్కలవటం అనేది మహా తేలిక అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి కనుక ముక్కలు అయిందనుకోండి, గతంలో జరిగినట్టుగానే ఒక్క రాష్ట్రాన్ని కనుక విదేశీయులు పట్టుకుంటే చాలు. సపోజ్ కాశ్మీర్నే పట్టుకోవాలనుకుంటారు, పాకిస్తాన్ ఆశపడుతుంది, చైనా సాయపడుతుంది, చేస్తే అది కాస్త పోయిందనుకున్నాం. ఒకసారి అక్కడ కనుక తిష్ట వేసారు అంటే దాని తర్వాత ఒక్కొక్క ప్రభుత్వ బలంతో మిగతా ఒక్కొక్క రాష్ట్రాన్ని జయిస్తారు. అందువల్ల ఏంటంటే ఈ బొగడ పార్టీ వ్యవస్థ, ప్రాంతీయ పార్టీ వ్యవస్థ, తర్వాత రాష్ట్రపతి వ్యవస్థను నిర్వీర్యం చేయటం అనివార్యంగా ఈ భారతదేశం ముక్కలవడానికి దారి తీస్తుంది. ఓకే సార్, చివరిగా అంబేద్కర్ గురించి రిజర్వేషన్లపై మీ అభిప్రాయం? అంబేద్కర్ గొప్ప భారతీయుడు. ఆయన ఇంగ్లాండ్లో బారిస్టర్ చదివిన, లండన్ యూనివర్సిటీ నుంచి అర్థశాస్త్రంలో పట్టా పొందిన, అనేక చోట్ల ఆయనకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు కూడా చేయలే. నేను నా మాతృదేశానికి సేవ చేయాలి అని భారతదేశానికి రావడం జరిగింది. 1947లో భారత రాజ్యాంగ రచన బాధ్యతలను చేపట్టి సుమారు 3 సంవత్సరాల కాలం అంత పెద్ద భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయడం అనేది, దాని మీద కాన్స్టిట్యూషనల్ డిబేట్స్తో సహా పూర్తి చేసి అమల్లోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద హెర్క్యూలియన్ టాస్క్. అది దాన్ని మెటికులస్గా మన భారత రాజ్యాంగం ఇంత గొప్ప రాజ్యాంగం కదా అంటే, ఇంత గొప్ప రాజ్యాంగం ప్రపంచంలో లేదు లేదు లేదు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇంతకు మించినటువంటి రాజ్యాంగ వంచన కూడా ప్రపంచంలో ఇక్కడ జరగలే. రాజ్యాంగం ఎంత గొప్పదో దాని పక్కదారి కూడా అంతగానే పట్టించారు. ఉదాహరణకి ఆయన రాజ్యాంగంలో స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అన్న దాంట్లో ఆ స్వేచ్ఛలో ఏమి ఇచ్చాడంటే ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. అంటే ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి అని ఆయన అభిప్రాయం మనకు కనపడుతోంది. అంత మాత్రమే కాకుండా ఆర్టికల్ 25 and 26 ఈ రెండిట్లో మత స్వేచ్ఛను కలుగజేశాడు. ఎవరైనా సరే నచ్చిన మతాన్ని ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పడమే కాకుండా ఆర్టికల్ 290Aలో కేరళలో ఉన్న దేవాలయాలకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం 48,50,000 రూపాయలు ఇవ్వాలని ఆర్టికల్ 290A చెబుతుంది. కేరళ నుంచి తమిళనాడు ట్రాన్స్ఫర్ అయినటువంటి దేవాలయాలకి ప్రతి సంవత్సరం తమిళనాడు ప్రభుత్వం 8,50,000 రూపాయలు ఇవ్వాలని ఆర్టికల్ 290A. ఇంతేకాకుండా మీరు రాజ్యాంగ పీఠికలో చూసినట్లయితే అసలు దీన్ని వర్ణించడానికి అంబేద్కర్ యొక్క విజ్డమ్ వర్ణించడానికి మాటలు చాలు. ఎందుకు అంటే మీకు ప్రియాంబులను మరుగుడు పెట్టాడు కదంటే ఫ్రెటర్నిటీ
ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం. సౌభ్రాతృత్వం అంటే ప్రజలందరూ సోదరులే, సహోదరులు అన్నటువంటి భావం. ఈ దేశం మీద ఉన్నటువంటి, ఈ దేశ ప్రజలందరూ ఒకే కుటుంబం ఉన్నటువంటి భావన. ఆయన ఎక్కడో రాసినట్టు కూడా గుర్తున్నాక, ఐ వాంట్ పీపుల్ టు బి ఇండియన్ ఫస్ట్, ఇండియన్స్ నెక్స్ట్ అండ్ ఇండియన్స్ లాస్ట్. ఎప్పుడైనా సరే యూ షుడ్ బి ఓన్లీ ఇండియన్. అయితే అంతటి ఈయన 1948లో సవితా కబీర్ అనే ఒక బ్రాహ్మణ మిత్రురాలిని వివాహం చేసుకున్నాడు. అట్లాగే ఏంటంటే ఈ విద్యాభ్యాస సమయంలో కూడా ఈ బ్రాహ్మణ ఉపాధ్యాయులు అత్యంత దగ్గరగా ఉండడం, అట్లాగే పేరు కూడా అంబేద్కర్ అనే పేరు బ్రాహ్మణుల ఇంటి పేరు. అంటే నేను చెప్పొచ్చేది దేనికి అంటే, ఈయనకి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని సూచిస్తున్నాయని నేను చెప్తున్నాను. నేను రాజ్యాంగంలో రాసినటువంటి ఇది. కానీ ఈయన ఇంతగా రాస్తే, కానీ భారత ప్రభుత్వం సోషలిస్టిక్ ప్యాటర్న్ అమలు చేయడం మొదలుపెట్టి 1976లో ఇందిరాగాంధీ గారు డైరెక్ట్గా సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అన్న మాటలు రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యులర్ అంటే మనకు తెలుసు, ఏ మతాలతో సంబంధం లేకపోవడం సెక్యులర్ అంటే. ఒక రకంగా చెప్పాలంటే నాస్తికుడు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నాస్తిక రాజ్యాంగం కాదు, మతాలను గౌరవించే రాజ్యాంగం, మతాలకు మద్దతిచ్చే రాజ్యాంగం. కానీ మీరేం చేశారు, దాంట్లో సెక్యులర్ అని తీసుకొచ్చి పెట్టారు. నిజంగా సెక్యులర్గా ఉండదలుచుకుంటే మీకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఎందుకు? ప్రభుత్వం సంబంధం ఉండకూడదు కదా. ఈ సెక్యులర్ అన్నమాట చైనా లాంటి నాస్తిక దేశాలకి, కమ్యూనిస్ట్ దేశాలకి సరిపడుతుంది తప్పితే భారతదేశానికి సరిపడదు. అయితే ఇంత చేసి కూడా అంబేద్కర్ ఏంటంటే గొప్ప జ్యూరిస్టే, గొప్ప ఎకనమిస్టే, గొప్ప ఎడ్యుకేషనిస్టే. కానీ ఇతర పార్టీలకు రాజకీయ ప్రత్యర్థి కూడా అని మర్చిపోకూడదు. ఎందుకంటే 1952 మొట్టమొదటి సాధారణ ఎన్నికలలో 53 పార్టీలు పోటీ చేశాయి. 53 పార్టీల్లో అంబేద్కర్ గారి పార్టీ ఒకటి. ఈయన ఒక వ్యూహాత్మక తప్పిదం చేసింది ఏమిటి అంటే, ఈ 1952 ఎలక్షన్స్కి ఈయన స్థాపించిన పార్టీ పేరు షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ అని పెట్టుకున్నాడు. షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆ పార్టీ పేరు. అది పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే, మిగతా వాళ్ళు ఎట్లా ఓటేస్తారు. తర్వాత ఈయన వ్యూహం ఎప్పుడైతే తెలిసిపోయిందో, నెహ్రూ దీన్ని కౌంటర్ చేయడం ఈజీ అయింది. వెంటనే ఎప్పుడైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని పేరు పెట్టాడో, వెంటనే ఆయన రాజ్యసభలో ఏం చేశాడంటే, జస్ట్ 5 నెలలు ఎలక్షన్లో పోతామని ముందు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్స్ ఇస్తామని ఒక తీర్మానం పెట్టాడు. అది పెట్టడం వల్ల ఏమైంది, పెట్టింది దేనికి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ ఓట్స్ని ఈయన దగ్గర నుంచి సపరేట్గా దాకాలని. యాజ్ ఎ రిజల్ట్ ఏం జరిగిందంటే ఒక డిజాస్టర్. అంబేద్కర్ స్వయంగా ఓడిపోవడం, ఆయన పార్టీకి దేశం అంతా కూడా 2.5% లోపలనే ఓట్లు వచ్చినాయి. కానీ అందులో నేను మీకు చాలా ఒక గొప్ప విషయం చెప్తాను. అంబేద్కర్ భారతదేశంలో దళితులకు రిజర్వేషన్స్ ఇచ్చారు అని ఒక తప్పు ప్రచారం. నిజానికి అంబేద్కర్ గారు ఇవ్వలే. అంబేద్కర్ దానికి వ్యతిరేకం నిజానికి చెప్పాలంటే. అది ఎట్లా జరిగిందంటే, ఈయన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని పెట్టగానే నెహ్రూనేమో ఆర్టికల్ 15కి అమెండ్మెంట్ పెట్టాడు. ఎందులో పెట్టాడు, కనీసం పార్లమెంట్ కూడా లేదు అప్పుడు, ఎన్నికలే అవ్వలే. రాజ్యాంగ సభలో పెట్టాడు. రాజ్యాంగ సభలో పెట్టడమే తప్పు, పార్లమెంట్లో పెట్టాలి. ఒక 5 నెలలు అయితే పార్లమెంట్ ఏర్పడేది కదా. నీకు అంత ప్రేమ ఉంటే నిజంగా పార్లమెంట్లో పెట్టుకోవచ్చు కదా తీర్మానం. కానీ రాజ్యాంగ సభలో పెట్టాడు. రాజ్యాంగ సభలో కూడా పెట్టేది ఏంటంటే, ఒక మోసపూరితంగా ఒక తప్పు ఆర్టికల్కి పెట్టారు. ఇప్పుడు 3 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 14 అంటేనేమో చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 ఏంటంటే హోదాలో సమానత్వం. హోదాలో సమానత్వం అంటే ఏంటంటే, పబ్లిక్ రోడ్స్ కానీ, బ్యాకింగ్ ఘాట్స్ కానీ, దేవాలయాలు కానీ, స్కూల్స్ కానీ, ఇటువంటి పబ్లిక్ ప్లేసెస్లో ఏంటంటే కుల వివక్ష కూడదు. చిన్నపిల్లలకు, ఆడవాళ్ళకు మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేయవచ్చు అనేది ఆర్టికల్ 15. 14 అంటే చట్టం ముందు సమానం, 15 అంటేనేమో హోదాలో సమానం, 16 అనేది ఉద్యోగాల్లో సమానం. అంటే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఆర్టికల్ 16, 15 కాదు. కానీ నేను చేసిన మొట్టమొదటి అమెండ్మెంట్ 15కి చేశాడు. చేసిన అమెండ్మెంట్ అనేది ఉద్యోగాలకు సంబంధించిన సెక్షన్ అనేది కాదు, చేసింది 15కి చేశారు. దాన్ని మీకు ఇది 1951లో జరిగింది. దాన్ని వెర్బాటంగా మీకు చెప్పాలి అంటే, ఆర్టికల్ 15లో ఇది క్లాస్ 4 ఏంటంటాడంటే, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, విద్యాపరంగా వెనకబడిన తరగతులకు మరియు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు అభివృద్ధి చేయడానికి ఏమైనా చర్యలు చేపడితే అభ్యంతరం లేదు అన్నారు. ఇది ఎవరెవరికి పెట్టారంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు. ఆర్థికంగా వెనకబడిన తరగతులు, విద్యాపరంగా వెనకబడిన తరగతులు మరియు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్.
వీళ్ళ అభివృద్ధి గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అభ్యంతరం లేదు. అభివృద్ధి గురించి చర్యలు తీసుకుంటే అన్నారు తప్పితే ఉద్యోగాల్లో కాదు ఇది. ఎందుకంటే ఉద్యోగాల్లో కనుక రిజర్వేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆర్టికల్ 16 సవరించాలి. కానీ 16 కాదు సవరించింది, 15 సవరించాలి. ఆ విధంగా ఏంటంటే అది ఒక రాజకీయ కోణంలో అంబేద్కర్ని ఎదుర్కోవడానికి చేసిన చర్యగా నేను భావిస్తున్నాను. అయితే మాకు రిజర్వేషన్స్ ఇవ్వకూడదా అంటే ఎవరు వెనకబడి ఉంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వవలసిందే. కానీ ఏంటంటే ముఖ్యంగా షెడ్యూల్డ్ క్యాస్ట్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇవ్వవలసిన విధానం ఇది కాదు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 10,000 కుటుంబాల్లో ఒక్కడికి ఉద్యోగం ఇచ్చి ఇదే అభివృద్ధి అంటే ఇది న్యాయమైన మాటేనా? లేదా 1,00,000 మందిలో ఒకడికి ఉద్యోగం ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చాం కాబట్టి ఇది అభివృద్ధి జరుగుతుందని చెప్తే న్యాయమేనా? ఇప్పటికి 75 సంవత్సరాలు గడిచింది. 75 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎట్లా ఉంటుందో తెలియని కుటుంబాలు అనేకం ఉన్నాయి. తరతరాలుగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏంటో తెలియని కులాలు ఇప్పటికి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికి కూడా మా దగ్గర పనిచేసే వాళ్ళంతా వాళ్ళే ముఖ్యంగా. అంటే ఏంటంటే దీనివల్ల నిజానికి ఉద్యోగాలలో వీళ్ళకి రిజర్వేషన్స్ కన్నా ఇతర కులాల నుంచి వీళ్ళ మీద అసూయ పెంచడానికి పనికొచ్చింది, ఇతర వాటి నుంచి ఓటు బ్యాంకుగా సపరేట్ చేయడానికి పనికొచ్చింది తప్పితే నిజమైన మేలు వీళ్ళకి జరగలేదు అనేది నా భావన. అంటే ఉదాహరణకి నువ్వు లేని ఉద్యోగాలు ఇచ్చి ఎరగా చూపి ఇదే మీకోసం నేను చేస్తున్న మేలు అని చెప్పడం తప్పు. లేని ఉద్యోగాలు ఎక్కడున్నాయి అసలు ఇస్తున్నావా? దానికోసం ఏంటంటే ఉద్యోగం ఇవ్వలేకపోయినప్పుడు ఉద్యోగం ఇచ్చినట్టుగా భావించి జీతం ఇవ్వు. స్వాతంత్రం వచ్చినప్పుడు జీతం ఎంత ఉంది? ప్రభుత్వ ఉద్యోగ జీతం టీచర్ ఉద్యోగం అయితే 30 రూపాయలు లేదు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉద్యోగం ఇచ్చినట్టుగా భావించి అందరికీ జీతం ఇచ్చేసేయండి. ఇప్పుడైతేనేమో ప్రభుత్వ ఉద్యోగం మినిమం అంటే 15,000 17,000 ఉంది. ఒక ఉద్యోగం డ్యూరేషన్ 30 సంవత్సరాలు కాబట్టి ఒక 30 సంవత్సరాలు అందరికీ అదే విధంగా ఇచ్చేసి ఆ తర్వాత నుంచి అందరూ సమానమే అన్నాం అనుకోండి, ఈ లోపల వీళ్ళ పిల్లల్ని చదివించుకొని మిగతా సమాజంతో పాటు క్యాచప్ అవ్వగలుగుతారు. అట్లా కాకుండా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇది ఒక రాజకీయ వికృత క్రీడ. ఇట్లా ఇంకొక 1000 సంవత్సరాలు జరిగినా కూడా ఈ సామాజిక ఘర్షణలు అనైక్యత ఉంటాయి తప్పితే దీనివల్ల నిజమైన పేదవాడికి మేలు జరుగుతుందా అంటే ఇవాళ మనం భద్రాచలం దాటి పోయి చూసామంటే ఇప్పటికీ కూడా పోయే వాళ్ళలో గోచీలు గుడిసెలే. ఇది ఏంటంటే ఒక రాజకీయ వికృత క్రీడ, ముందు చూపు లేకుండా, అట్లాగే దేశ ఫ్రెటర్నిటీ పట్ల బాధ్యత లేకుండా మనం ఫ్రెటర్నిటీ అని రాసుకొని ఈ భేదాలు పెడితే మరి ఎట్లా దేశ సమగ్రత? ఎప్పుడైతే దేశంలో ప్రజలు సమైక్యంగా లేరో ఆ దేశం సమైక్యంగా నిలబడటం అనేది చాలా కష్టం. అందువల్ల ఈ దేశానికి ఇవాళ ఒక రాజు లేడు, ఒక రాజ్యాంగం లేదు, ఒక సమైక్య సమాజం లేదు, సౌభ్రాతృత్వం లేదు. అందువల్ల ఈ దేశం సమైక్యంగా నిలబడటం, స్వాతంత్రం కోల్పోకుండా ఉండటం, విభజింపబడకుండా ఉండటం అసాధ్యం.